సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. ఒకవైపు థియేటర్లో బాలకృష్ణ గారు ఇండియా వైడ్ తాండవం ఆడేస్తున్నారు. దాని వెనక ఆ యాక్షన్ సీక్వెన్స్లన్నీ ఇంతమందిని ఒక ఊపేస్తా ఏమీ పట్టనట్టు అక్కడేమో దేశం ఊగిపోతుంది మీ వల్ల. సక్సెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? అంటారు కదా, లోపల అవుతుంది అంటారు కదా వేరు. అఖండ 2 అది మీకు ఎలా తీసుకొని ఎలా హోంవర్క్ చేశారు? ఆ దిష్టి మనిషిని తీసి అంటే ఎవరి థాట్ ఇది? మా సన్ రాహుల్ వాడు థాట్స్ అంటే లేట్ అప్డేట్ వస్తుంది, ఇంకా బలం వచ్చింది. అఘోరాలు చేసే సాధన ఏదైతే ఉంటుందో దానివల్ల నిజంగా ఒక మనిషిలో అంత పవర్ వస్తుందా? అంటే భూమిలో నుంచి ఒక 5 అడుగులు లేచిన వాళ్ళని చూసాము. ఆ భూమికి అసలు గాలికి అక్కపడకుండా కొంతమంది సినిమా కదా అలా చేసి ఉండొచ్చాము అని అంతే కాదు, రియల్ ట్రూత్. ఒక మర్చిపోలేని మంచి ఘటన ఏదన్నా అఖండ సెట్లో జరిగింది ఏదన్నా అంటే? ఫైర్లో దిగేటప్పుడు బాలకృష్ణ గారు ఎంట్రీకి అవును దిగితే బాబు ఫైర్ ఉంటుంది, మీకు కొంచెం దూరంగా ఉండండి, ఫైర్ తక్కువ. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆది సినిమాలో చూశారు మీరు. ఆ రోజు మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ అబ్బాయి ఇక్కడ ఆగడు, వేరే లెవెల్కి వెళ్ళిపోతాడని. కళామ తల్లి మ్యానుఫ్యాక్చర్స్ లాగా చేసిందని అంటాం ఎన్టీఆర్. ఇప్పుడు సక్సెస్ మీట్లు జరుగుతాయి, ఫ్యాన్ మీట్స్ జరుగుతాయి, టీం అంతా అక్కడ అందరినీ కలుస్తారు, మీరే ఇక్కడ ఉండిపోయారు. మా క్రెడిట్స్ పోతాయి ఏమో అనే భయం లేదు? నిజంగా హార్ట్ఫుల్గా మనం పని చేస్తే పని పుట్టించదు. పెద్ద ఎలా వస్తుంది అసలు మనం చూడని కొత్త సన్నివేశం. ఇంటర్వెల్ బ్యాంగ్ ఫైట్ మీది. ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర నుంచి హీరో ఒకటి. బాబు కూడా చాలా కష్టపడ్డాడు చరణ్ బాబు. కొన్ని సంవత్సరాల తర్వాత మంచి డెప్త్ గురువు అవుతారు. ఎవరు? చరణ్ బాబు. అవునా? ఇప్పటికీ రామలక్ష్మణ్ మాస్టర్ మైండ్లో తిరుగుతున్నా, మర్చిపోలేకపోతున్నా, మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నా, మీరు మర్చిపోలేని కష్టం అంటే ఏం చెప్తారు? మేము ఊర్లో ఉన్న కోతలకి వెళ్ళాం, వేరే ఊరు నుంచి కోతలకి వెళ్ళాం. నేను ఓది మీద పడిపోయా అన్నం ఆకలికి. మా పిన్ని గారు వెళ్ళి తల చుట్టిన తవలు తీసుకెళ్తే వాళ్ళు కళ్ళలో నీళ్ళు తిరిగి నాకు అదేంటంటే అప్పుడు ఆకలి. హాయ్, వెల్కమ్ టు మై షో. ఈ సమాజంలో ఒక మనిషిని ఎలా జడ్జ్ చేస్తారు? ఖచ్చితంగా అతను సాధించిన విజయాలతోనే జడ్జ్ చేస్తారు. అయితే ఇద్దరు మనుషులు మాత్రం వాళ్ళ జీవన విధానంతో, వాళ్ళ ఆలోచన విధానంతో, అంటే ఒక మంచి ఆలోచనతో ఎలా జీవిస్తున్నారో ఆ జీవన విధానమే వాళ్ళకి సక్సెస్ అయింది, ఆ జీవన విధానమే వాళ్ళకి గుర్తింపు అయింది, 10 మంది వాళ్ళ దారిలో నడిచే మార్గనిర్దేశం అయింది. అలాని వాళ్ళు ఇండస్ట్రీలో సామాన్యులు కాదు. ఈరోజు అఖండ తాండవం పాన్ ఇండియా లెవెల్లో బాలకృష్ణ ఉగ్రరూపం చూపిస్తున్నారు. దాని వెనక ఉన్న మాస్టర్స్ కూడా వాళ్ళే. రామలక్ష్మణ్ మాస్టర్స్ ఈరోజు మనతో ఉన్నారు. వారిని అడిగి అఖండ విశేషాలు, అలాగే వారి జీవిత విశేషాలు కొన్ని తెలుసుకున్నాం. హాయ్ మాస్టర్స్, నమస్తే. నమస్తే. అంటే ఇంటర్వ్యూలు అనగానే చాలామంది సెలబ్రిటీలను కలుస్తుంటాం మాస్టర్, బట్ మీలాంటి అంటే ఒక మట్టి మనుషులు అనొచ్చు. అక్కడి నుంచి వచ్చి ఈరోజు కూడా ఇంత సాధించిన తర్వాత కూడా ఆ మట్టితనం, ఆ మట్టి వాసన పోకుండా ఇలా కూర్చోన్నారు చూడండి. మీలాంటి వాళ్ళని చూసినప్పుడు జీవితం అంటే ఏందో తెలుస్తుంటుంది. మాస్టర్, ఇంకా ఇంటర్వ్యూ విషయానికి వస్తే ముందు మీకు థ్యాంక్స్ చెప్పాలి. అన్నగారికి మీరు ఇంత దూరం మీ ఓపిక్కి మేమేం మాట్లాడుతాం అనేది మీరు ఊహించకుండా ఇంత దూరం పేషెంట్ వచ్చినందుకు రేపు థ్యాంక్స్ అన్న. అయ్యో ఒకవైపు థియేటర్లో బాలకృష్ణ గారు ఇండియా వైడ్ తాండవం ఆడేస్తున్నారు. దాని వెనక ఆ యాక్షన్ సీక్వెన్స్లన్నీ మీరు కొరియోగ్రఫీ చేసి ఇంతమందిని ఒక ఊపేస్తా ఏమీ పట్టనట్టు, ఏమీ తెలియనట్టు, హైదరాబాద్ ఇంత దూరంలో వచ్చి లుంగీలు కట్టుకొని, పంచెలు కట్టుకొని ఈ చెట్ల కింద కాముకు కూర్చో ఉన్నారు. అక్కడేమో దేశం ఊగిపోతుంది మీ వల్ల. ఏంది మాస్టర్ అసలు అంటే సక్సెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? అది మేము చేసామనుకుంటే ఊగటానికి మేము అనుకున్న కారణం లోపల ఆ శక్తి, అనంతమైన శక్తి ఆ సమయంలో అది చేపించింది అనుకుంటే మన ఒకటి అలా ఉండవనేది మా ఫీల్. ఎందుకంటే సక్సెస్ అనేది థాట్ క్రియేట్ చేస్తుంది నేచరే. అది నేను అని క్రియేట్ మనం వేసుకున్నాం అనుకుంటే మనం కొంచెం
అహంకారానికి మారటానికి ఛాన్స్ ఉందని మాకు అర్థం అవుతుంది. ఉమ్, ఆ సమయం మన చేత అలా చేపించింది, చేసాం. ఆ చూసే మనిషికి ఆనందంగా అనిపిస్తుంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఉమ్, వాళ్ళందరూ చూసి మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఎంజాయ్ అంటే మేము అంటారు రేస్ గుర్రం అంటారు కదా, లోపల అవుతుంది అంటారు కదా వేరు. లోపల ఎంజాయ్ చేస్తున్నాం. బయట మామూలు ఉండే లోపలికి ఎంజాయ్ చేస్తాం. చాలా సైలెంట్గా కామ్గా. అంటే ఇది నాకు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, బట్ నేను చెప్తున్నాను. చెప్పండి. మేము ఇంటర్వ్యూకి లోపలికి వచ్చే టయానికి మీరిద్దరు ఎలా ఉన్నారంటే, మన పల్లెటూరులో మన నాన్న మన బాబాయ్ వాళ్ళు ఎట్టా అయితే స్నానాలు చేస్తారు, గోసిగుడ్డ పెట్టుకోండి. ఏం భయపడలేదు. యాక్చువల్ మేము చేనుకు వస్తే మా గోసిగుడ్డే ఇంపార్టెంట్. గోసిగుడ్డ పెట్టుకొని అన్నీ తిరుగుతూ పనులు చేస్తూ ఏదో మనకు తెలిసిన పని చేస్తూ ఉంటాం. ఎందుకనంటే ఆ గోసిగుడ్డలో మేము ఊర్లో ఉండగా గోసి పెట్టుకునేవాడిని. పొలం మా తాత గోసి పెట్టుకుని పని చేసేవాడు. అందుకని తాతలా కాదు, ఇక్కడికి వస్తే ఏంటంటే ఈ ఆడంబరాలు అనేది కొంచెం మనం బయట ఉన్నప్పుడు సమాజం కోసం కొంచెం చేయాలి. మన పరిధిలోకి వచ్చిన తర్వాత కంప్లీట్ మనం ఒక జీరో స్టేజ్లోకి మనం ఉండగలిగితే ప్రకృతికి నేచర్కి దగ్గరగా ఉంటామనేది మా గురువులు మాకు చెప్పిన ఆజ్ఞ అనమాట. సరే సమాజం కోసం నువ్వు జీవించు, ఏమైనా చేసే పర్లేదు, క్యాబులు పెట్టుకుంటాం, డ్రెస్ చేసుకుంటాం, చేస్తాం. అందుకని ఇక్కడ సూపర్. అంటే యాక్చువల్గా ఇంటర్వ్యూ అంటే ఏ యాంకర్ అయినా సరే ఎవ్వరు అడగని కొత్త ప్రశ్న అడగాలనుకుంటారు. నేను మాత్రం ఇప్పుడు మిమ్మల్ని చాలా మంది అడిగిన ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను. అడగండి. మీ ఇద్దరిలో రామ్ ఎవరు, లక్ష్మణ్ ఎవరు? అడిగిన ప్రశ్న కొత్తగా అడుగు. మీ ఇద్దరిలో రామ్ ఎవరు, లక్ష్మణ్ ఎవరు? మేము పొద్దున్న మాడుకున్నాను నేను జోక్గా. బెదర్ రాము, నేను లక్ష్మణ్. బెదర్ పెద్ద, నేను చిన్న. నేను రాము, వాడు లక్ష్మణ్. నేను పెద్ద, చిన్న. బోత్ ఆర్ సేమ్. డైలాగ్ ఉంది, బోత్ ఆర్ సేమ్ అన్నట్టు. ఇక్కడ ఏంటి పెద్ద చిన్న లేవు, బోత్ ఆర్ సేమ్. పెద్ద చిన్న అనేది వాళ్ళ జాబులు వాళ్ళ అంతస్తులను బట్టి పెద్ద చిన్న అనేది మనం ఎడేసుకుంటాం. అది ఎడగాదు. లోపల ఉన్న చైతన్యానికి వెళ్ళిపోతే పెద్ద లేదు చిన్న లేదు, బోత్ ఆర్ సేమ్. అర్థం. విశ్వమంతా నీలో ఉన్నది, నాలో ఉన్నది, పెద్దలో ఉన్నది, చిన్నలో ఉన్నది, బోత్ ఆర్ సేమ్. అట్లే కాబట్టి రామలక్ష్మణుని దేహానికి పెట్టుకున్న పేర్ల గురించి మనకి అంత రిసులు ఎందుకని మేము అనేది. సో చెడిపేశారు అయ్యి. అండ్ సినిమా విషయానికి వెళ్ళే లోపల అంటే రామ్ లక్ష్మణ్ మాస్టర్ అంటే చాలా స్పిరిచువల్గా ఉంటుంది. అంటే మనకు తెలియని చాలా విషయాలు చెప్తారని చెప్తారు. బట్ మాకు కావాలి ఈరోజు అంటే ఈ ఒక్క క్వశ్చన్ మాత్రం మనం చాలా సినిమాటిక్గా మాట్లాడుకుందాం. బాలకృష్ణ గారి సినిమా విషయానికి వెళ్తున్నాం కాబట్టి దానికంటే ముందు బాలకృష్ణ గారు అంటే ఒక ఆరా ఉంటుంది. 30 ఏళ్ళ కెరీర్. ప్రతి మనిషికి ఆయనతో ఒక ఫ్యాన్ మూమెంట్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నా ఫ్యాన్ మూమెంట్ చెప్తాను. లక్ష్మీనరసింహ సినిమా క్లైమాక్స్లో ఈ కళల్లో వేడి చూసారా, ఈ శ్వాసలో మంట చూసారా అని చెప్పి ఒక డైలాగ్ చెప్పేసి తగలబెట్టేస్తా లంకాదహనం అని చెప్పి ఒక పెద్ద డైలాగ్ ఉంటుంది అనమాట. నాకు ఆ సీన్ చూసినప్పుడు నా ఫ్యాన్ మూమెంట్ అది బాలకృష్ణ గారు. నేను అట్లా ఊహించుకుంటాను. మీ ఇద్దరికి బాలకృష్ణ గారితో ఆ ఫ్యాన్ మూమెంట్ ఏంటి? అది సినిమా సీన్ అవ్వచ్చు, రియల్ లైఫ్లో అవ్వచ్చు, ఏదైనా ఒకటి షేర్ చేసుకోండి. అంటే మనకు ఒకళ్ళ దగ్గర ఒకళ్ళ మనిషిని చూసినప్పుడు ఒక ఆరా మనకి కనెక్ట్ అవుద్ది సార్. మదర్ దగ్గరికి ఫీలింగ్స్ అట్లా అట్లా మనం వెళ్ళినప్పుడు కూడా బాలిబాబులు ఉండే ఫీలింగ్ ఏంటంటే ఆయన అంటే ప్రతి మనిషి మేము గమనిస్తుంటాం. అంటే ఏదో ఈ ప్రపంచానికి నా వంతు ఏదో నేనేదో ఇవ్వాలి అనే ఒక ఫైర్ ఆయన లోపల ఎప్పుడు రగులుతూ ఉంటుంది. ఆ షాట్లోకి వచ్చినప్పుడు ఏదో నేను నా వంతు ఏదో చేయాలి, ఆ ఫైట్లో కావచ్చు, ఆ డైలాగ్లో కావచ్చు, ఆ పర్ఫార్మెన్స్లో కావచ్చు, ఏదో చేయాలనే ఒక తపన ఆయనలో ఉంది అనమాట. ఈరోజు ఆయన ఇంట్రెస్ట్, ఆ ఫైర్ ఈరోజు ఆయన ఇంత ఆడియన్స్లోకి తీసుకెళ్ళి ఫ్యాన్ ఇండియా లెవెల్లో ఈరోజు మనకు కాకుండా ఏంటంటే యాక్చువల్ కొంతమంది అంటే ఒక్కొక్క హీరో ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్లో ఒక్కొక్క దాంట్లో ఫేమస్కుంటుంటుంది. బాబు గారి దగ్గర ఉన్న అద్భుతమైన ఒక బాడీ లాంగ్వేజ్ ఏంటంటే ఆ మాట్లాడే తీరులో తెలియని ఎనర్జీ క్రియేట్ అవుతుంది. మనం చిన్న మాట అయినా కానీ ఒక్కొక్కళ్ళు ప్రేమ ఉంటుంది. ఆయన మాట్లాడిన దాంట్లో ఒక విధమైన అంటే ఫోర్స్ఫుల్గా ప్రేమలో వార్నింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఆ పవర్ ఉంటుంది. అందుకని ఆ ఫార్వర్డ్ ఎట్లా ఉంటుందంటే ఆ ఫార్వర్డ్ ఎందుకు వస్తుందంటే ఆయన ఆ భక్తి పూర్వకం, ఆయన చేసే పూజలు, ప్రజల మీద ఉన్న ప్రేమ అంతా కూడా తెలియకుండా 3 గంటలకి మేము ఫిల్మ్ షూట్ మళ్ళీ షూటింగ్ చేస్తున్నాం. అది లెజెండ్ సినిమాకి
మేము 3 గంటలు లేచి మేము వాకింగ్ చేస్తుంటే ఆజామున ఆల్రెడీ ఎవరో ఒక మనిషి ఎక్సర్సైజ్ చేస్తున్నాను చూస్తే బాలేబాబు గారు. అయ్యా అంటే ఆయన ఏంటంటే ఇంకా దేహాన్ని కంట్రోల్ చేసి 10 మందికి ఉపయోగకరం ఉండాలనే ఒక ఆరా ఉంచుడు. నేను మాట్లాడింది 10 మందికి ప్రేమగా అది వాళ్ళకి రీచ్ అవ్వాలి, వాళ్ళ హృదయాలు అందుకోవాలనేది ఒక ఆరాన్ని ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో అది మనకి ఫేస్ రూపంగా ఆయన మాటపూర్వకంగా అగపడుద్ది. ఒక ఎనర్జీ ఫుల్ నేచర్ డిజైనింగ్ అనుకోవాడు. సూపర్. అండ్ అఖండ 2 ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పుడు బోయపాటి గారు మిమ్మల్ని ఫస్ట్ టైం అప్రోచ్ అయి ఉంటారు కదా ఒక సిట్టింగ్కి అని. ఆ రోజు ఆయన చెప్పిన ఆ ఇన్పుట్ ఏంది, అది మీకు ఎలా తీసుకొని ఎలా హోంవర్క్ చేశారు? ఫస్ట్ సిట్టింగ్ మేము ఆఫీస్కి వెళ్ళినప్పుడు మనకు అఖండ 1 వచ్చింది. ఇప్పుడు 2 అంటే ఆడియన్స్కి ఎంత, అది అఖండ 1 ఏంటంటే ఎక్స్పెక్టేషన్ తక్కువ లేకుండా ఛానల్గా వచ్చింది. ఇది ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అవును. అప్పుడు దీన్ని ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్కి మనకు వాళ్ళు తగ్గట్టుగా మనం వెళ్ళాలంటే దాని యాక్షన్స్ కానీ అవి కానీ క్రెడిట్ గోస్ టు బోయపాటికి మనం చెప్పాలన్నమాట. థ్యాంక్స్ చెప్పాలి ఈ సందర్భంగా. ఏంటంటే ఆయన ఆ ఫీల్, ఆయన కూడా భక్తిపూర్వకంగా ఫీల్ అవ్వటం, బాబాయ్ భక్తిపూర్వకంగా ఉండటం, పొద్దులేసని పూజలు గుళ్ళుకు ఆయన తిరుగుతూ ఉంటాడు. దీన్ని ఒక ఫ్యామిలీ లెవెల్లో వెళ్ళాలి అనే సనాతన ధర్మం, భగవద్గీత, తర్వాత ఒక మంచి వెనకబడ్డ కొన్ని మన ధర్మ సత్యాలని అది బోయపాటి గారు బాగా ఆరాధన చేసి దాన్ని ఎలాగా ప్రజలకి అందించాలి. ధర్మం కొంచెం దూరం అయ్యే మాయమవుతున్న సమయంలో ధర్మం నిజమైంది, ధర్మాన్ని మనిషి పాటించాలి, పవిత్రను పాటించాలనే ఒక ఆలోచన అనేది మాకు బోయపాటికి మేము థ్యాంక్స్ చెప్పాలి ఈ సందర్భంగా. అంటే మనకి ఏదో ఒక నెగిటివ్ వైబ్రేషన్ ఎక్కువ అవుతున్నప్పుడు పాజిటివ్ వైబ్రేషన్ మనం క్రియేట్ చేసుకోవాలి, అంతే కదా. లేకపోతే మరి ఇదవుతుందిగా. అట్లాంటి ఈ సమయంలో ఇలాంటి సినిమా అనేది అందరికి కావాలి, అందరూ చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నందుకు మేము కూడా ఆనందపడుతున్నాం. సంక్రాంతి ఒక 4 రోజులు ముందుకు వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. థియేటర్ల దగ్గర అలాగే ఉంది వాతావరణం. ఈ సంవత్సరం సంక్రాంతి ఒక 4 రోజులు ముందుకు వచ్చి 1 మంత్ సంక్రాంతి లాగా జరుగుతుందన్న ఫీల్లో జనం థియేటర్ వాళ్ళు ఫీలింగ్స్, థియేటర్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఆ ఫీల్ అయ్యి నిజంగా హార్ట్ఫుల్గా ఏదో మేము ఏదో గుడికి మేము అదే ఆడియో ఫంక్షన్లో అదే చెప్పాము. మనం ఈ సినిమా చూసేసారంటే ఏదో 2.5 hours ఒక టెంపుల్కి వెళ్ళిన ఫీల్ ఉంటుంది అనేది చెప్పాము. అదే ఫీల్గా ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అదే మనుషులు ఏంటంటే మనం కరెక్ట్గా ఆ బోయపాటి గారి డైలాగ్స్ దానికి తగ్గట్టుగా ఆయన ఫీల్ అవ్వటం, దాని తగ్గట్టుగా మాకు ఆయనకుండా బాలేబాబుకుండా సింహకాండ నుంచి కొన్ని సినిమాలు మా కాంబినేషన్ చాలా ఈ సినిమాలు ఇట్లు ఆ ఫీలింగ్ ఆయన ఆ పంచి కొడితే ఎలా ఉంటుంది, అలాగే ఒక శక్తి ఆయనలో ఒక రూపం దిద్దితే దాని ఎనర్జీ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు హైలైట్గా ఒక పెద్ద అతను రివ్యూలో అవుతున్నాడు. సార్ అసలు ఎట్టొచ్చింది థాటు, దిష్టి మనిషిని తీసి మనం గుమ్మడికాయలతో తీస్తాము, కొబ్బరికాయతో తీస్తాము, లేకపోతే మన కర్పూరం ఆర్చి తీస్తాం కదా మనిషితో. అన్నింటికంటే యాక్చువల్ చాలా చూసాం కదా చరిత్ర. అంటే యాక్చువల్ వచ్చి ఒక శత్రువుని మనిషిని చంపడానికి వచ్చినప్పుడు ఆ శత్రువుతోటే దిష్టి తీసి వాడు తలగా అంటే ఎలా అంటే నా క్వశ్చన్స్ లో కూడా ఉంది ఈ లిస్ట్లో, నా లిస్ట్లో కూడా ఉంది ఈ క్వశ్చన్. అంటే ఎవరు థాట్ ఇది? థాటు మా సన్ను కొంచెం లేటెస్ట్ రాహుల్ అని వచ్చాడు, మీకు నెక్స్ట్ టైం ఇంట్రడ్యూస్ కూడా చేస్తాం అనమాట. ఓకే. వాడి థాట్స్ కొన్ని మేము అందరం కలిసి ఇంక్లూడ్ చేసుకున్నాం అనమాట. ఒక్కొక్క థాటు ఈ చక్రం తిరగని థాటు మా సన్నుది, తర్వాత ఈ పూచినగా తిప్పే థాట్ తనది. మేము కొడితే 4 లెగ్గలు ఎగుస్తాయి కదా పూలాగా, అది మా థాట్. అంటే అంతా షేర్ చేసుకుంటాం అనమాట. అంటే మా ఎలాంటి అంటే ఛాలెంజ్ అనమాట. మా సన్ను ఒక ఐడియా ఇస్తాడు, దాని మించి మేము ఒక ఐడియా, మావాడు ఒక ఐడియా, ఎట్లా అందరూ షేర్ చేసుకొని. ఓకే. ఇప్పుడు ఇంతకుముందు మేము ఇద్దరం అనుకుంటే మా హనుమంతుడిలాగా మా వెనక ఇంకొక శక్తి వచ్చింది, బలం వచ్చింది. మా సన్ను రాహుల్ వాడు థాట్స్ అంటే లేట్ అప్డేట్ వర్షన్ అనమాట. అప్డేటెడ్ వర్షన్ రామలక్ష్మణ మాస్టర్ అప్డేట్ వర్షన్. ఇండస్ట్రీకి మేము రిటైర్డ్ అవ్వే ముందు ఒక మంచి వర్షన్ ఇచ్చేద్దామనే అద్భుతంగా వాడికి కూడా ఇంట్రెస్ట్గా ఉందన్నమాట. వాడికి కూడా 24 hours వర్క్ చేస్తుంటాడు అనమాట. ఈ రోడ్డు థియేటర్ పబ్బులు ఇంకంతా తిప్పే షార్ట్ గురించి చెప్తున్నప్పుడు ఆనందం వేసింది. ఓహో, మనలో నుంచి వచ్చిన ఒక మనిషి ఇలాంటి గొప్ప థాట్ను కూడా క్రియేట్ చేసేయడానికి చాలా ఆనందంగా గర్వంగా ఉంది. మాస్టర్, మిగతా అందరు డైరెక్టర్లతో పనిచేయడం ఒక ఎత్తు, బోయపాటి గారి ఫైట్స్ ఎలా ఉంటాయంటే అది ఒక లెవెల్ దాటిపోతాయి.
అంటే కథలో కూర్చుంటాయి, బట్ ఏంటంటే ప్రాక్టికల్గా ఇవి అసలు సాధ్యం కావు. స్క్రీన్ మీద చూడడానికి భలే ఉంటుంది అనమాట. బోయపాటి గారి సినిమాలకు మాత్రం పనిచేసేటప్పుడు మీరు ఎక్స్ట్రా హోంవర్క్ ఏం చేస్తారు? చేస్తాం. ఎందుకనంటే ఆయన డైరెక్టర్ అందరికంటే కూడా ఏంటంటే ఫైట్స్ అంటే దానికి అంత ప్రాణం అప్పట్టు పెడతాడు, అంత టైం ఇస్తాడు మాకు. ఆ రిహార్సల్ టైము, ఆయన ఫీలింగ్స్, నాకు ఎలా ఉండాలి మాస్టర్, ఎలా ఉండాలి 24 hours మమ్మల్ని వెంబడిస్తూ నాకు ఎలా ఉండాలి, మన ఆ సినిమా అలా చేసాం, ఈ సినిమాలో అసలు ఒక రకంగా ఉండాలని మమ్మల్ని 24 hours మమ్మల్ని వెంబడిస్తూ మాలో ఏదైనా డల్లుకుండా మాలో సెల్స్ని ఇంకా ఇంక్రూవ్ చేస్తాడనమాట. ఎందుకంటే ఫైట్స్ అంటే అంత ప్రేమ ఆయనకి, డిజైన్స్. ఆయనకి ఫైట్కు రాబోయే ముందు డైలాగ్ ఒక ఎమోషన్ ఉంటుంది, ఫైట్ అయినా ఒక ఎమోషన్ ఉంటుంది, మధ్యలో మేము ఒక ఎమోషన్ లేపి ఆ బ్యాలెన్స్కి చేస్తూ ఉంటాం అనమాట. అందుకని మాకు బోయపాటిగా బదలా కాడి నుంచి మా జీవితం ట్రావెల్స్ అనమాట. మ్యాక్సిమం 20 years అవుతుంది అనుకుంటా జర్నీ. అవును, మాకు చాలా డిస్కషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. దేవులు ఎంత కలుస్తుంది, ఒక ఫ్రెండ్షిప్గా మేము కొన్ని ఐడియాస్, ఆయన కొన్ని మా థాట్స్, ఆయన థాట్స్, మా థాట్ కొన్ని తీసుకుంటాడు, ఆయన థాట్ మేము తీసుకుంటాం. ఇక్కడంటే ఈగో లేవు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్పాట్కి వెళ్తే ఈగో లేవు. ఆయన డైరెక్టర్, మేము ఫైట్ మాస్టర్ అంటే సపరేట్ ఉండదు అనమాట. ఏం చూపిరు ఆయన అట్లా ఏం ఉండదు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ ఫ్రెండ్షిప్గా మాకు మనసులో ఉండాలి సార్, ఇది బాగాలేదని చెబుతాం, ఆయన చెప్పి మాకు బాగాలేదని చెబుతాం. ఎందుకంటే ఈగో అనేది వచ్చే పని అయితే మనకి మన వర్క్ అడ్డం పడుతుంది, ఈ అవుట్పుట్ రాదు. ఇది. అవును, ఈగో పక్కనే పెట్టి దట్ ఈస్ సినిమా మనకు ప్రాణం, కళామ తల్లి అనే ఒక భావనతోటి మేము అక్కడ తాండం అందరం కలిసి వర్క్ చేయడం జరిగిందనమాట. అందుకే అంత అద్భుతంగా అంత అవుట్పుట్ రావడం జరిగింది. ఆ తాండం వల్ల జనం అంతా తాండం ఆడుతున్నారు. సూపర్ మాస్టర్. అంటే ఇంకో షాట్ గురించి ఉంది. ఇప్పుడు ఆ సోలం మెడకేసుకుని ఇటు తిప్పుకుంటా పోతారు బాబు అని మీరు బాలయ్య గారికి ఆ షాట్ చెప్పారు, ఆయన విన్నారు, చేశారు. ఆ ప్రాసెస్ లో ఆయన స్పందన నాకు అనిపించింది ఏంటంటే, బాబు త్రిశూల్ వాళ్ళు తిరుగుతూ వెళ్తూ ఉంటారని చెప్పాము. అంటే దానికి అంటే బాలయ్య బాబు దగ్గర ఏంటంటే ఓ టెక్నీషియన్స్ హార్ట్ఫుల్గా నమ్మే మనిషి అనమాట. ఈ సందర్భం థ్యాంక్స్ చెప్పాలి. ఆ నడిచేటప్పుడు నిజంగా ఆ తెగుతుంది, ఆ త్రిశూలంతో అనే భావన, ఆ వాక్ చూడండి అసలు ఎలా ఉంటుందో. అలా లేచి అలా అంటే ఆ పాత్రలు అంత ఇన్వాల్వ్ అయ్యారనమాట. అందుకే ఆయన చేయగలిగితేనే ఎవరు చేసినా దానికి అలాంటి క్లాప్స్ రాదు. అంటే సారీ మాస్టర్, మధ్యలో మాట్లాడుతున్నాను. నా డౌట్ ఏంటంటే, రెడీ చేసేస్తానన్నారా ఏమన్నా? అయ్యో ఇట్లా వద్దు అబ్జెక్షన్ ఏమన్నా పెట్టారా? లేదు, బాలయ్య బాబు గారి దగ్గర మట్టుకి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి. మనం ఏమనుకుంటున్నామో నన్ను బాగా వీళ్ళు అర్థం చేసుకున్నారని మా నమ్మకం చాలా ఉంది బాబు గారు. అందుకని మేము ఏం చెప్పినా నో అనను అనమాట. ఓకే, ఎస్ వాళ్ళు ఏదైనా మంచిగా చేస్తారు, డైరెక్టర్ వాళ్ళందరూ గెలిచి డిస్కషన్ మంచిగా చేస్తారని నమ్మకంతో చేస్తేనే ఈరోజు అట్లా ఫైట్స్ అట్లా అవుట్పుట్ రాగలిగింది అనమాట. అండ్ అంటే సినిమా గురించి నాకు ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ఆ సాధన అయితే, అగోరాలు చేసే సాధన ఏదైతే ఉంటుందో దానివల్ల నిజంగా ఒక మనిషిలో అంత పవర్ వస్తుందా? అంటే రియల్ ఏంటంటే ఈ సందర్భంగా ఏంటంటే మేము అంటే నువ్వు ఏది చెప్పాము, ఏదో హిమాలయాలు ఉంటారంట అనేది కాకుండా మేము అలా తపస్సు చేసిన మనుషుల దగ్గర కూడా మేము వాళ్ళ దగ్గర ట్రావెల్ చేసాము. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. రియల్ ట్రూత్ అంటే భూమిలో నుంచి ఒక 5 అడుగులు లేచిన వాళ్ళని చూసాము. ఆ భూమికి అసలు గాలి అక్కపడకుండా వెళ్ళిన వాళ్ళు కూడా కొన్ని చూసామన్నమాట. వాళ్ళు మీడియా ముందుకి రారనమాట. ఆల్రెడీ మేము కొంతమంది ముసళ్ళ మధ్య కూర్చొని ధ్యానం చేసిన కూడా మేము ఆ బుక్స్ కానీ వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం కలిసింది. మేము ఈ మార్గంలో ఇన్నర్ ట్రావెల్ చేస్తూ హిమాలయ కూడా మేము వెళ్ళినప్పుడు కూడా కొంతమంది సాధువులు కలిసినప్పుడు కూడా ఇప్పుడైతే విశ్వానికి ప్రకృతికి కనెక్ట్ అయిపోయినప్పుడు ఆ ముసళ్ళ మధ్యన కూర్చొని ధ్యానం చేసిన మనుషులు ఉన్నారు, పెద్ద పుల్ల దగ్గర కూర్చొని వాటితో మాట్లాడి ధ్యానం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంత శక్తి ఉందన్నమాట దానికి. ఈరోజు ఏంటంటే బాలయ్య బాబు కొంతమంది సినిమా కదా అలా చేసి ఉండొచ్చాము అని అంతే కాదు, రియల్ ట్రూత్ వెళ్తే నిజంగా అసలు లోపలికి వెళ్ళి చూస్తే నిజమైన శక్తి అనమాట. మనుషులు ఒక చోట ఉండి ఒక మనిషి 4 రకాలుగా 4 చోట్ల కనిపించిన మనుషులు కూడా ఉన్నారు ఒక సమయంలో. క్లైమాక్స్లో మీరు పెట్టారు కొంత బాలకృష్ణలు, 4 బాలకృష్ణలు వచ్చారు. ఇవన్నీ మేము ఏంటంటే బోయపాటి గారు కూడా ఆయన కూడా ఈ మార్గంలో సాధులు ఇవన్నీ తెలుసు, కొంచెం ఇంటర్వ్యూ చేసుకున్నారు అనమాట. మేము దాన్ని ట్రావెల్ అవ్వడం వలన కొంచెం మాకు ఇంటరాక్షన్ దగ్గర మేము సాధు సాంగత్యంలో ఎక్కువ తిరుగుతుంటాం. వెళ్ళినప్పుడు ఓ మనిషిలో నుంచి 4 అలా స్ప్రెడ్ అవుతే అంత ఎనర్జీ, ఒక శక్తి ఉంటుంది చూడు, అంత 4 రూపాయలు కూడా తయారు చేసుకుంటారు మనిషి. చేసిన వాళ్ళు కూడా చాలా మంది 4 చోట్ల కనిపించిన మనుషులు కూడా ఉన్నారు. సాధనలో అంత గొప్పతనం ఉందన్నమాట. ట్రూత్ అది. ఎందుకంటే ఇది సినిమా కోసం అనేది కాదు, ఇది రియల్ ట్రూత్. అలాంటి అనుభవం పొందిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారన్నమాట.
మనకు ఆ సమయంలో మీడియాలు గీళ్ళు రారు కాబట్టి చేసిన వాళ్ళు ఉన్నారు. మీడియాకు ముందు రాకుండా ఈ శక్తిని ఎక్స్పోజ్ చేసిన వాళ్ళు అసలు ఇది అనంతమైన శక్తి విశ్వాన్ని కనెక్ట్ అయితే అది అది మెరికల్. నమ్మలేని విషయాలు కొన్ని ఉన్నాయి, జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ విషయాన్ని బాగా ప్రజెంట్ చేసి అందరు రోజులు ఆ తపస్సు చేసి వచ్చిన ఒక మనిషి ఎనర్జీ ఎలా ఉంటుంది అనేది ప్రజెంట్ చేసింది అఖండ తాండవం. సూపర్. అంటే మాస్టర్ మీరు చెప్తున్నట్టు ఆషామాషి సినిమా కాదు, చాలా హోంవర్క్ అవసరం. ఎస్, ఎందుకంటే భక్తి అవసరం. ఎందుకంటే మనం చేస్తున్నప్పుడు ఆయన షూటింగ్కి వెళ్ళబోతే 1 hour పూజ చేసుకొని ఎంటర్ అయిన తర్వాత డైరెక్టర్ పూజలో చేసిన తర్వాత షూటింగ్ స్టార్ట్ ప్రతిరోజు ఎస్ అందరూ భక్తిగా చేయటం జరిగింది అనమాట. అంటే ప్రతి మనిషి కూడా మనసు కేంద్రీకరించి దృష్టి పెట్టి భక్తితో చేయాల్సిన సినిమా. మీరు ఎన్ని రోజులు షూట్ చేశారు మాస్టర్? అంటే ఇన్ని రోజులు అంటే మేము ఒక 70-80 రోజులు వర్క్ చేసాము. మీ వర్కింగ్ ఈ అన్ని డేస్లో ఒక మర్చిపోలేని మంచి ఘటన ఏదన్నా అఖండ సెట్లో జరిగింది ఏదన్నా ఉంటే పంచుకుంటారు? అఖండ చెట్లు అంటే ఈ ఫైర్లో దూకేటప్పుడు ఒక చిన్న విషయం, ఫైర్లో మేము ఒక చిన్న అలా వేసేసి అలా దూకుతాడు అనమాట. బాలకృష్ణ గారు ఎంట్రీకి అవును దూకితే బాబు ఫైర్ ఉంటుంది, మీకు కొంచెం దూరంగా ఉండండి, ఫైర్ తక్కువేండి అంటే ఆయన అంత ప్రేమించే సాడలం నేను తప్పును దూకుతాను చిన్న ఫైర్ తక్కువ వేసామన్నమాట. అట్లాంటి రియల్ విషయాల్లో ఆయన అంటే కనెక్టింగ్ న్యాచురల్గా, అంటే న్యాచురల్గా ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి, దీనికి కొంచెం ఏదో అలా చేయకూడదు, సింపుల్గా చేయకూడదు అనేది ఆయన ఎయిమింగ్ అనమాట. అది ఆయన అంత జాగ్రత్తగా చూసుకొని ఒక్కొక్క ఫైట్కి మేము చేయాల్సి వస్తుంది. డూప్ కదా మాస్టర్? అంటే ఆ సిచ్యువేషన్లో ఆయన దూకిన ఎమోషనల్ ఆ ఫైర్ ఉండాలి, ఫైర్ పెట్టండి అంటాడు, కొంచెం ఆ చుట్టూ ఫైర్ పెట్టండి బాబు, పంచి కంటుకుంటుంది అంటే లేదు పెట్టండి, నాకు ఆ ఎమోషనల్ ఉండాలంటాడు. నా డౌట్ ఏంటంటే అలాంటి రిస్కీ షాట్లో డూప్ చేయరా? బాలకృష్ణ గారే చేస్తారా? మ్యాక్సిమం 90% ఆయన చేస్తారు. అవునా? అంటే ఆ తాండవము, ఆ ఫీలు, ఆ లెగ్ మూమెంట్స్, ఆయన శక్తి వచ్చుద్ది. డూప్కి వచ్చినప్పుడు ఆ ఫీల్ అవ్వలేరు కదా. అవునవును. నేను ఒక క్యారెక్టరేషన్ ఫీల్ అయిన ఫీలింగ్ బయట మనిషి రోడ్లో మనిషి చేయమంటే చేయలేరు కదా. అట్లా అందుకని ఆయనలో ఉన్నాడు కాబట్టి 10 నేను చేస్తానని అనుకుంటాను అన్నమాట. అండ్ సినిమా విషయం కాసేపు పక్కన పెడితే నేను మీవి కొన్ని ఇంటర్వ్యూలు చూశాను. అంటే నేను పర్టికులర్గా చెప్పలేను కానీ నాకు ఓవరాల్గా అర్థమైంది ఏంటంటే ఇక చాలు, వచ్చింది చాలు, ఒక ఆత్మ సంతృప్తి అనేది ఒకటి ఉంటుంది మీ ఇద్దరిలో, నాకు అది కనిపిస్తుంది. ఎప్పుడు మొదలైంది ఇది? ఎలా మొదలైంది? సాలు అనేది కరెక్టేనా? ఒప్పుకుంటారా? ఈ ఆలోచన విధానం మీలో మొదలైందని? 100% ఒప్పుకున్నాం. 100% ఆల్రెడీ చాలా మంది చెప్పాం కూడా సాల్వ్. అది ఏంటంటే మేము కొంచెం ఫేర్ వచ్చింది, అవార్డ్స్ వచ్చినాయి, డబ్బులు ఫేర్ వచ్చింది, అటు భయం కూడా వచ్చింది. ఈ డబ్బులు ఎక్కడ పోతాయో, ఈ పేరు కాపాడొచ్చా లేదా, మనం కాపాడుకుంటాం లేదా, ఇట్లా ఎమ్మడబడి వెళ్తుంటే ఏదో మనకి డబ్బులు ఫేర్ వచ్చితే ధైర్యం రావాలని భయం ఎందుకు వస్తుంది? కరెక్ట్ క్వశ్చన్. అన్నీ ఉంటే మనిషి పేరు, డబ్బు, హోదా, మనకు 2 కార్లు 4 కార్లు, ఇల్లు ఉంటే ధైర్యం ఉండాలి, భయం ఎందుకు వస్తుంది? వాటిని మనం పట్టుకుంటే మళ్ళీ భయపెడతాయి, అటు వదిలేస్తే వాటిని మనం భయపెడతాం. ఎస్, అలా మొదలైన ఆలోచన ఇది. అంటే ఏంటి, పేరుని మనం ఇలాగే మెయిన్ చేయాలనుకుంటే మనం భయపెడుతుంది పేరు పెట్టి ఇలాగ కీర్తి, సంపద ఇదంతా కూడా దేహమైన మమకారం కానీ ఇవన్నీ ఇలాగే ఉండాలని మనంగానే మనం నిర్ణయించుకుంటే అవి భయపెడతాయి ఎవరినైనా, ఈ ప్రపంచంలో ఎవరినైనా. అందుకని అప్పుడు అనిపించే, ఓహో నువ్వు భయపెడుతున్నావా, నిన్ను భయపెట్టాలి, ఏం చేయాలి, నాకు అవసరం లేదన్నావు. డబ్బు అవసరం లేదు, కీర్తి అవసరం లేదు, దేహం నీకు ఎన్ని రోజులు ఉంటుంది అది అంతవరకు. నాకు తోటి దేహం నాకు అవసరం లేదు, దేహం కూడా అవసరం లేదు. ఎందుకంటే అవసరం లేదు, ఈ మాటలు కొంచెం సూక్ష్మంగా ఆలోచించాలి. అంటే ఇది అందరికి కొంచెం ఆలోచించి చెప్పండి మాస్టర్. దేహం అవసరం లేదంటే అది అవసరం లేదు సూసైడ్ చేసుకున్న వాళ్ళు, అది వేరే మూర్ఖత్వం. ఇది కాదు మేము అవసరం లేదు అంటుంది, అంటే అటాచ్మెంట్ లా అటాచ్మెంట్. నాది అనే ప్రేమ ఉండకూడదు, నేను అనే మమకారం, నాది అనే భావం, కర్తభావం ఇవన్నీ తగ్గించుకుంటా ఉంటే దాన్ని ఒక ఆయుధం లాగా వాడచ్చు, ఒక పరికరం లాగా. దీని మీద ఎప్పుడైతే మమకారం, ప్రీతి పెంచుకున్నామో, ఏదైనా అయిందనుకోండి మనం భయపెడతాము, మనం ముందుకు పోలేము. మనల్ని ఏదైతే భయపెడుతుందో దాన్ని మనం భయపెట్టాలి. అర్థమైందా? డబ్బు ఫేరు ఏది మనం భయపెడుతుందా దాన్ని భయపెడతాం. నాకు అవసరం లేదు డబ్బు, సాలు వచ్చింది బోనస్. అందుకని సాలు అన్న తర్వాత ఇంకో టెక్నిక్ కూడా ఉండేవి. ప్రపంచం అంతా డబ్బు కావాలంటారు, పేరు కావాలంటారు, నేను ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని అనుకుంటారు కదా, ఎక్కువ తక్కువ అనుకోరు కదా. అంతే. మరి అందరూ డబ్బు రావట్లేదు కదా, రావట్లేదు. మీ టెక్నిక్ ఆలోచించాం, అందరూ అన్నీ కావాలనుకుంటారు, కొంతమంది కొంతమంది రావట్లేదు కదా. అంటే
ఇది కావాలనుకుంటే వచ్చేది కాదు, పొద్దుంటే పోయేది కాదు. ఇది అది ఒక నిర్ణయం ప్రకారం జరుగుతుంది. సినిమాలో ఈ పాత్ర, ఈ రోజు మేము ఇక్కడ మా ఫామ్ లో కూర్చున్నాం, మీరు అడుగుతున్నారు ఈ ఫామ్ లో ఇది ఈరోజు డిజైనింగ్ సీన్ ఇది. అంతేగాని ఇప్పుడు మేము కోరుకున్నదో లేదా నువ్వు కోరుకున్నది కాదు. అలాంటి ప్రోగ్రామ్ ఉంది, జరిగింది, దేవుడు రాసి పెట్టున్నాడు. ప్రతి డిజైన్ ప్రకారం జరుగుతుంది అన్నమాట. అందుకని కీర్తి సంపద కావాలన్నం వల్ల వచ్చేది కాదు, వద్దన్న పోయేది కాదు. అది ఎంత రావాలో, ఎప్పుడు రావాలో, ఎప్పుడు పోవాలో దానికి అంతా ఒక ప్రోగ్రామ్ ప్రకారం ఉంది. అదంతా మన ఇష్టప్రకారం జరిగేది. ఎన్ని తెలుసుకున్న తర్వాత దాంతో గేమ్ ఆట స్టార్ట్ చేసాం అన్నమాట. ఎవరైతే భయపెడుతున్నారో భయాన్ని మనం భయపెట్టాలంటే, ఓహో పేరు పోద్దా పోనీ, ఓకే దేహం పోద్దా పోనీ అన్నప్పుడు మన లోపల విన్నర్ లెవెల్లో విశ్వానికి మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. అయ్యో పోతామా, అయ్యో పోద్దా, ఇది పోద్దా, అది పోద్దా అంటే ఎవరు బాగాలేదు. అందుకని ఎప్పుడైతే ఆ డేర్నెస్ అది కానీ ఎప్పుడైతే మనకు వచ్చిందంటే మనం ఏమైనా ఫ్రీడమ్గా అన్ని చేయొచ్చు, కానీ భయంతో ఏం చేయలేము అంటున్నా. మాస్టర్ దీనికి కొనసాగింపు క్వశ్చన్ ఒకటి ఉంది నా దగ్గర. కొనసాగించు హ్యాపీగా. మీరు అన్నారు డిటాచ్మెంట్ అటాచ్మెంట్ అని చెప్పేసి ఒక వర్డ్ అన్నారు. అన్నిటినీ నాకు తెలిసి వదిలేయడమే, అన్నిటి మీద ప్రేమ వదిలేయడం. కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా మాస్టర్. కర్మ అంటే మన పనులు. ఆ పనులు మాత్రం మీరు 100% పెడుతున్నారు. మీరు మంచి 100% వర్క్ డెలివరీ చేస్తున్నారు. అక్కడ మాత్రం మైండ్ని అంత ఫోకస్ ఎలా పెట్టగలుగుతున్నారు? మై డ్యూటీ అంటే ఒక ఆన్సర్ నువ్వు రెండుగా వస్తాయి అంటే నేను కరెక్ట్గా అడిగానో లేదో మీకు అర్థం. కరెక్టే. ఇప్పుడు మీరు కరెక్ట్ పని చేయకపోతే కరెక్ట్గా చెప్పాలని ఆలోచిస్తారు. అంటే పనికి మనం అటెక్ట్ పెట్టలేదు అనుకోండి, అవుట్పుట్ ఎందుకు వచ్చింది? అది ఏం లేదమ్మా, మనకి నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు 20 years ఫైట్ మాస్టర్, నాకు ఇన్ని సినిమాలు చేసిన, నాకు ఇన్ని అవార్డులు వచ్చినాయి అనేది కానీ మన లోపల మైండ్లో పెడితే ఆ ఫని మేము అప్పుడు ఆ మైండ్లో పెట్టంగా మనసు ఏమిటంటే అది అన్నిటినీ క్యాప్చర్ చేస్తుంది. క్యాప్చర్ చేసుకొని రే నువ్వు తురుము, నువ్వు తోపు, వాడికి నమస్కారం పెడతావేంటి, వాడు కాళ్ళకి దగ్గర నమస్కారం పెడతావేంటి, వాళ్ళు నీకు పెట్టాలి కదా, వాడు డైరెక్ట్ నిన్నగా వచ్చిన డైరెక్ట్ చిన్న డైరెక్ట్ నీకు 60 సంవత్సరాలు వచ్చి నువ్వెంత సీనియర్ కదా అనేది ఈ లోపల మైండ్ చెబుతూ ఉంటుంది. అది దీన్ని చాలా జాగ్రత్తగా చాలామంది కూడా గమనించాలని విషయం అనమాట. ఇది ఏదో మైండ్ సెట్లో నేను తురువును తోపును అనుకుంటారేమో కానీ అది సిస్టంలో ఫీడ్ చేసుకుంటుంది. అది ఆ రోజు నేను గొప్ప అని చెప్పావుగా, నువ్వు గొప్ప అని చెప్పుద్ది. అది ఎక్కిస్తుంది. నేను అసలు ఎక్కించి పడేస్తే కిందకి కాళ్ళు ఇరిగితే అయ్యో అంటే ఎడుతాను. అప్పుడు ఎవడు రాదు, అది రాదు. ఎక్కించిన మనసు నిన్నెవడు ఎక్కబోరాడు అంటది. మేము మనసును గమనించాం. ఎందుకంటే ఈ సూక్ష్మంగా అనే విషయం ఏంటంటే, మీరు నైటు ఫుడ్ తిను అంటది, ఫుల్ తింటాడు, కడుపులు నొప్పి వచ్చింది. అప్పుడు మేము గమనించి చెబుతున్నాం. ఇదండి మేము ఏదో డూప్లికేట్గా చదవటం కాదు. ముందు తినమన్నది ఎవరు, ఇప్పుడు కడుపులు నొప్పి వచ్చి బాధపడుతుంటే ఎందుకు తిన్నావు అంటుంది. అదే మనసు. ముందు చెప్పొచ్చు నువ్వు. అంటే మనసుకి 2 games ఉంది, చాలా గేమ్ ఆడుద్ది అనమాట, డబుల్ గేమ్ ఆడుద్ది మనుషులతోటి, ప్రపంచమైన విషయాలు మనుషులతోటి. చాలా బుర్ర తొలిగిపోతుంది మనసు అనేది. చాలా జాగ్రత్తగా ఉన్న మనసు దగ్గర. కర్మల విషయంలో మాత్రం ఫోకస్డ్గా ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కానీ చెప్పాలంటే ఇంత మీరు అటాచ్ తక్కువలో ఉంటూ ఎలా పని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారంట కదా అనేది ఏంటంటే, మేము ప్రతిరోజు కొత్త మనిషిగా ఫీల్ అవుతాం. ఈ లొకేషన్కి వెళ్ళామంటే పాత రామలక్ష్మణులు పక్కన పెట్టేసుకుని డైరెక్టర్ ఏం అడుగుతున్నాడో కొత్తగా ఏంటి అనేది ఒక మొదలవుతుంది. ఓకే. ఇప్పుడు పాత విషయాల్లో మేము గుర్తుపెట్టుకోవాలంటే కొత్త ఆలోచనలు రావు. కాబట్టి మేము ఎప్పుడు కొత్తగా ఫీల్ అవుతుంటాం. ఎనర్జీ రోజు కొత్తతనమే. మన నిద్రపోయి లేసామంటే ఫ్రెష్ చైతన్యం. ఈరోజు మనకి నిద్రలో ఒక 50 voltage ఎక్కిందనుకో, ఆ డే మొత్తం ఖర్చు అయిపోతే అయిపోయింది, అది పాతది. రేపు నైట్ పండుకుంటూ వచ్చేది కొత్తది, మళ్ళీ కొత్త మనిషే. కొత్త మనుషులే అనమాట. రోజుకి క్షణం కొత్త మనిషి ఉంటుంది. నీ పాత ఆలోచనలు కొన్ని డిలీట్ చేసే పని అయితే మళ్ళీ కొత్త ఆలోచనలు ఛార్జ్ అవుతూ ఉంటాయి. పాతదే ఆలోచనస్ మనం ఉండే అనుకోండి, కొత్త ఆలోచన డిలీట్ అవ్వంటే సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది. అందుకని మేము దేహం కొంచెం పాతగా ఉండొచ్చాం కానీ ఆలోచనలు మట్టి కొత్తగా ఉంటాయి. యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఈ క్వశ్చన్ నా లిస్ట్లో లేదు. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకు ఐడియా వచ్చి అడుగుతున్నాను. మీరు ఇంత ఆధ్యాత్మికత మాట్లాడుతున్నారు, ఇంత సత్యాలు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ప్రభావితం చేసిన ప్రవచనకర్త ఎవరు? అంటే ఎవరి ప్రవచనాలు మీరు వింటారు, ఏ బుక్స్ చదువుతారు, ఎవరిని ఫాలో అవుతారు? ఇంతకుముందు అదంటే పెద్ద బుక్స్ చదివే నాలెడ్జీ లేదు, చదువు లేదు. కాబట్టి ఏదో కొంచెం బెదర్ చిన్న ఒక పేజీ 1/2 పేజీ చదువుతూ ఉంటాడు. పెద్దగా బుక్స్ చదివి నాలెడ్జీ అనేది అంత బుక్ చదివి చేసుకున్నంత నాలెడ్జీ చదువు లేదు మన దగ్గర.
మీకు వింటూ ఉంటాం అనమాట. మాకు బాగా కనెక్ట్ అయిన వాళ్ళు చెప్పాలంటే మాకు పిజిసి భిక్షమి గురి గారు సత్యసాయి ధ్యాన మండలి భిక్షమి గురి దగ్గర క్లాస్కి వెళ్ళాం అనమాట. ఓకే. ఆయన అహంకారం అనే ఒక సీడీని మేము ఒక 15-20 సంవత్సరాలు అయి ఉంటుందన్నమాట. 25 సంవత్సరాలు అప్పుడు అహంకారం ఎలా ఉంటుందని సీడీ ఆయన విన్నాం అనమాట. ఆ సీడీ బాగా వినేవాడు అప్పుడు. అహంకారం సీడీ అని. అహంకారం మనిషికి ఎన్ని రకాలుగా అహంకారం వస్తుంది అనేది ఆయన సీడీ ద్వారా కొన్ని విన్నాం. భిక్షమి గురి గారిని ఎక్కువ స్పీడ్స్ వింటుంటాం. బాగా ప్రభావం చూపించింది. బాగా ప్రభావం చూపించింది. మాకు ఏంటంటే తమిళనాడు వెళ్ళాం కాబట్టి తమిళ్లో గురువుల దగ్గరకు ఎక్కువగా తమిళ స్పీచెస్ కూడా ఎక్కువ వింటుంటాం. ఇవన్నీ తమిళ గురువుల్ని కూడా. తమిళ్లోనే ఈ ఆలోచన మాకు వచ్చింది. ఈ ఆలోచన వచ్చింది. ఆత్మ పైన మాకు 35 years అప్పుడు స్వామివారి మఠం అని రంగరాజపురం స్వామివారి మఠం అని తెలుగు ఆయన అక్కడ జీవ సమాధి అయ్యారు. స్వామివారి మఠం అని ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గురువు దగ్గర మేము ఫస్ట్ ఈ ఆత్మ పైనలో క్లాస్ తీసుకోవడం జరిగింది. అలా గురువులు పయనించారు. ఏం లేదు బ్రదర్, నేను అంటున్నాను ఏంటంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు నాకు ముందు అలవాటు ఉంది అనుకోండి. సాయంకాలం ముందు ఆలన్నప్పుడు ఇది ఒక ఊరు వెళ్ళాను, నా ఆలోచన దగ్గర మనుషులే అలా ఫ్రెండ్షిప్ అవుతాం. అర్థమవుతుంది. ఎక్కడ ముందు షాప్ ఉంది, ఎక్కడ ఉంది, ఎట్లా ఏం తాగుదాం, ఇలా ఆ బ్యాండ్ అలా ఒక ఆ సైకాలజీ మనుషులే కలుస్తారనమాట. అలాగే నాకు తిండి ఆలోచన ఉంది అన్నప్పుడు అలాంటి హోటల్స్ కానీ ఎక్కడ ఉండి అలాంటి మనుషులే తగులుతారు అనమాట. నెక్స్ట్ మన ఆలోచన ప్రకారమే ఫ్రెండ్స్ ని గొప్పతనం. గుడి ఎక్కడుందో ఎతికితే వాళ్ళే దొరుకుతారు. గుడి ఎక్కడుందో అనుకోండి, భక్తులు ఎక్కడ అర్థం. మేము ఒక మంచి గురువులు, ఆత్మ పైన ఎన్నో ట్రావెల్ చేసిన గురువులు, అసలు విశ్వానికి కనెక్ట్ అయిన వాళ్ళు ఎక్కడ ఉండాలని మనం కానీ స్టార్ట్ చేస్తే వాళ్ళు మనకు కనెక్ట్ అవుతారు. అందుకేంటంటే ప్రకృతిలో ఉండే గొప్పతనం ఇది. నువ్వు నీ థాట్ లెవెల్ని బట్టే నీ ప్రపంచం క్రియేట్ అవుద్ది అంటాడు. నిజంగా గొప్ప మాట. నీ ఆలోచనల ప్రకారమే నీ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. మనలో ఉండ నెగిటివ్ వైబ్రేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు తెలియకుండా ఆ మనుషులు, ఆ వాతావరణం అలా క్రియేట్ అవుతుంది. అందుకని ఇప్పుడు పాజిటివ్ థింక్లో ఉండాలనేది. సూపర్. అండ్ మళ్ళీ మీ వర్క్ విషయానికి వస్తే మాస్టర్, అంటే మీరు వచ్చి ఇప్పటికి కొన్ని దశాబ్దాలు అయిపోయినాయి. బట్ ఈ మధ్యలో టెక్నాలజీ అనేది వచ్చి యాడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు చాలామంది ఫైట్ మాస్టర్స్ వచ్చేసి వాళ్ళు కంపోజ్ చేసింది ఎడిటింగ్ చేసి ఫైనల్ అవుట్పుట్ చూపిస్తున్నారు. మీరు దీన్ని అడాప్ట్ చేసుకోవడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది? కష్టమే లేదమ్మా. ఎందుకంటే టెక్నాలజీ అనేది మంచిదే, అప్డేట్ వర్షన్ తప్పులేదు. కానీ ఎమోషనల్ అనేది అది ఎప్పుడు అదే కనెక్ట్ అయ్యేదన్నమాట. ఎందుకంటే టెక్నాలజీకి కరెక్ట్గా ఎమోషనల్ యాడ్ అవ్వాలి. ఉట్టి టెక్నాలజీ సపరేట్ అనే దానికి రాదు. ఆ టెక్నాలజీ ఎమోషనల్ కనెక్ట్ అయినప్పుడు నెక్స్ట్ మీకు ఆ పంచి వినిపిస్తుంది. యాక్చువల్ అంటే మన సౌత్లో ఉన్నవాడు, నార్త్ కానీ అట్లా మొత్తం మన దాంట్లో ఏంటంటే తెలియని ఒక సెంటిమెంట్ బ్లాక్స్ ఎక్కువ ఉంటుంది. బెదర్ సెంటిమెంట్స్, సిస్టర్ సెంటిమెంట్, కూతురు సెంటిమెంట్, సమాజం పట్ల సెంటిమెంట్, రెస్పెక్ట్ ఉంటుంది. కొన్ని దేశాల కంటే మనలో మేము మొత్తాన్ని గమనిస్తూ ఉంటాం. కొన్ని న్యాచురల్గా గమనిస్తున్నప్పుడు ఎంతంత ఫీల్ అవుతుంటారు. సమాజం పట్ల రెస్పాన్సిబిలిటీ, ఫ్యామిలీ పట్ల రెస్పాన్సిబిలిటీ, అవన్నీ కూడా ఎమోషన్తో కూడుకున్నాయి. కాబట్టి ఆ ఎమోషన్ ఇప్పుడు కూడా క్యారీ చేస్తానే ఉంటుంది ప్రపంచ మనుషుల్లో. ఎంత నువ్వు మోడర్న్గా ఉండా కానీ తెలియకుండా ఎమోషన్ జోనర్ ఒక పక్క ఉంటానే ఉంటుంది. అంతే. ఆ ఎమోషన్ ఎప్పుడు మేము కనెక్ట్ అవుతుంటాం, ఎమోషన్ తోటి మేము ఫాలో అవుతుంటాం. అట్లా ఆ ఎమోషనల్ని మమ్మల్ని తీసుకెళ్తాం అన్నమాట. టెక్నాలజీ ఎమోషనల్ని అందరి తగ్గట్టుగా కనెక్ట్ అవ్వాలి, తప్పదు. ఎందుకంటే మనం మారుతూ ఉండాలి, మనుషుల దగ్గర మారుతూ వెళ్ళాలన్నమాట. నేను తురుము తోపులు, నేను 25 years అని అంటే కుదరదు కదా. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడని మన తిరిగి శ్రీనివాసరావు గారు, పవన్ కళ్యాణ్ గారు క్యారెక్టర్ ఎప్పుడు అంటే మోల్డింగ్లో ఉండాలి, ఎప్పుడు న్యూట్రల్లో ఉండాలి, మార్చుకోవడానికి రెడీ అంటే మార్పునికి యాక్సెప్ట్ చేస్తాను రెడీగా ఉండాలి. మొత్తం కష్టం అంతా ఎక్కడ వస్తుందంటే నేను చెప్పింది కరెక్ట్ అనుకున్నా కాడే. మాస్టర్ ఇంకో సీరియస్ క్వశ్చన్, ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరిగే ఈ ప్రాసెస్లోనే ఫైటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా సేఫ్టీ వచ్చి యాడ్ అయినాయి అనమాట. మీరు ఎర్లీ స్టేజ్లో ఫైటర్స్గా ఉన్నప్పుడు రిస్క్ ఎలా ఉండేది, ఇప్పుడు ఫైటర్స్ రిస్క్ ఎలా ఉంది, అసలు ఫైటర్స్ లైఫ్ ఇప్పుడైనా సరే సేఫ్ అయినా ఇండస్ట్రీలో? అంటే ఫైటర్స్ అంటేనే చిన్న దెబ్బలు సహజం తగులుతాయి. ఫైటర్ అంటే రిస్క్ సేఫ్ అనేది ఎంత జాగ్రత్త తీసుకున్నా కానీ టెక్నాలజీ కొంచెం సేఫ్ ఉన్నాము. అంటే మేము చేసేటప్పుడు మేము చేసినప్పుడు నా తలకు కోమా దెబ్బ తగిలి నేను 2 రోజులు కోమాలో ఉన్నాను. ఎప్పుడు మస్ట్ తమిళ సినిమాలో
తమిళ్లో అంటే ఫైట్ మాస్టర్ అవ్వకుండా 30 years అప్పుడు. అబ్బా. తల దెబ్బలు వెళ్ళి సత్యరాజ్ గారి సినిమాలో విక్రమధర్మ ఫైట్ మాస్టర్లకు జీబీన్స్ పడి తల కరెక్ట్ డైరెక్ట్గా గ్రౌండ్లో హ్యాండ్ అయ్యి తల దెబ్బలు వెళ్ళి కోమాలోకి వెళ్ళాడు 2 days. అసలు తెలియదు చనిపోయారు అనుకున్న స్టేజ్కి వచ్చి బయటకు వచ్చాను. బెదర్కి కాలు షార్ట్స్ అని చాలా దెబ్బలు వెళ్ళి అనమాట. అప్పటికంటే ఇప్పుడు మ్యాక్సిమం సేఫ్టీ తీసుకుంటున్నాము, అయినా అన్ఎక్స్పెక్టెడ్గా చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి అన్నమాట. సహజం అది. ఫైటర్ జాబ్ అంటే కొంచెం రిస్క్ అనమాట. అందుకని 24 hours అలర్ట్గా ఉండాల్సి వస్తుంది. నేను ఈ మధ్య మీ ఫైటర్ను ఒక అతన్ని ఇంటర్వ్యూ చేశాను. అతను నాకు ఆ ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, మనది ఇంత పెద్ద ఇండస్ట్రీ, ఇంత పెద్ద స్టార్లు ఉన్నారు, ఇన్ని కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నాము, ఫైటర్స్కి ఇప్పటికీ ఇన్సూరెన్స్ లేదంటగా. ఫైటర్స్కి ఇన్సూరెన్స్ ఇవ్వరు అనమాట. ఎందుకంటే మీరు కావాలని రిస్క్లోకి వెళ్తున్నారు కదా, దానికి ఇన్సూరెన్స్ లేదు అని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు మాట్లాడేది ప్రపోజల్లో ఉంది, చేస్తారు. అక్షయ్ కుమార్ ఏదో చేసాడని అన్నారు, హిందీ వర్కౌట్ చేశాడు. చేస్తారు, వాళ్ళు చేస్తారు. మీకు ఎప్పుడైనా సరే ఫైటర్స్ని చూస్తున్నప్పుడు, అంటే ఉదాహరణకి రేపు సెట్కి వెళ్ళారు, అక్కడ ఫైటర్స్ని చూస్తుంటారు, వాళ్ళ జంపులు చూస్తుంటారు, పల్టీలు చూస్తుంటారు, మీ పాత రోజులు గుర్తొస్తుంటాయా? గుర్తు ఎందుకు రావు? అలా చేసాము, మనకు దెబ్బతగిలి చేసినవి అని గుర్తు వస్తాయి. మన తగలని వాళ్ళు తగలకూడదని జాగ్రత్త పడుతుంటాం. అదే చిన్నప్పుడు చిన్న చిన్న చేతులు కాళ్ళు ఏదో చిన్న బెనకటాలు ఎరగటాలు జరుగుతూ ఉంటాయి. అండ్ మీరు ఫైట్స్ కంపోజ్ చేసిన హీరోల్లో మోస్ట్ ఫ్లెక్సిబుల్ స్టార్ అంటే ఎవరు? భగవంతుడు. ఆయన మనందరికంటే హీరో ఆయనే కదా. మనందరం ఆయన ఫ్లెక్సిబుల్ స్టార్. ఫ్లెక్సిబుల్ స్టార్ అంటే ఈగో లేని స్టార్ అంటే, ఫ్లెక్సిబుల్ లేని స్టార్ అంటే, అందరూ సమానంగా స్టార్ అంటే రూపం లేని స్టార్ అంటే ఆయన్ని మించిన స్టార్, ఫ్లెక్సిబుల్ స్టార్ ఈ ప్రపంచంలో లేడు అనమాట. ఎందుకంటే మనం ఎన్నెన్నో తప్పులు, మన చిన్న చిన్న మన తప్పులేని చేస్తున్నా అంటే ఆయన అంత ఫ్లెక్సిబిలిటీగా ఇంకా తెలుసుకుంటాడు. అవకాశం ఇస్తున్నాడు చూడు, అంతకంటే ఫ్లెక్సిబిలిటీ స్టార్ మనకి కనిపించదు అనమాట. కాబట్టి ఆయన ఫ్లెక్సిబిలిటీ ఉండబట్టి ఎగిరిపోయింది. అంత ఫ్లెక్సిబిలిటీ ఉండబట్టే మనం ఫ్లెక్సిబిలిటీగా ఉన్నాం. ఫ్లెక్సిబిలిటీ ఇక్కడ కూర్చున్నాం, మంచం మీద కూర్చున్నాం. మీరు అన్నారు కదా, ఎవరు కంఫర్టబుల్గా ఉంటారు, ఎవరు ఫ్లెక్సిబుల్ ఉంటారు. మేము వాళ్ళు ఫ్లెక్సిబుల్ ఉండేదానికంటే వాళ్ళు మనం ఫ్లెక్సిబిలిటీగా ఉంటాం, మేము ఫ్లెక్సిబుల్గా ఉంటాం, ప్రయత్నిస్తాం. ఎవరు ఏం లేదమ్మా, అవతాళోళ్ళు మన ఫ్లెక్సిబిలిటీగా, మనకు అనుకూలంగా మనం ప్రేమించాలి, మనం పొగడాలి అని మనం ప్రతి మనిషి ఎక్స్పెక్ట్ చేస్తాం. మేము మీ ఇన్నర్ ట్రావెల్ చేసిందంటే వాళ్ళు మనల్ని ప్రేమించే బదులు వాళ్ళు ఫ్లెక్సిబుల్, వాళ్ళు ఫ్లెక్సిబిలిటీ కొట్టి ఈజీగా మేము అందుకని ఏ హీరోల కంటే కూడా వాళ్ళు ఫ్లెక్సిబుల్ ఉండాలని మేము ఎక్స్పెక్ట్ చేయము, మేము వాళ్ళకి ఫ్లెక్సిబుల్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. సూపర్. అది చాలా అద్భుతమైన విద్య అనమాట. ఎందుకంటే తిరిగిపోతుంది. దానికి ఒక కథ చెబుతాం. చెప్పండి. తేలు నీళ్ళలో మునుగుతుందంట. మునుగుతున్నప్పుడు నీలాంటి వచ్చి అలా కాపాడుతున్నాడంట. కాపాడుతుంటే దారిలో పోక ఆయన కొడుతుంది, కాపాడుతున్నాడు, తీపోతున్నాడు, కొడుతుంది, అబ్బాబా అంటున్నాడు, కాపాడుతున్నాడు. పక్కన వాళ్ళు ఆయన బుద్ధి లేదా నీకు? తేలు కుట్టే స్వభావం దానికి అని తెలుసు కదా, దాన్ని ఎలా కాపాడుతావు అన్నానంట. అప్పుడు నీ మనిషి నువ్వు గొప్ప నవ్వానంట. దానికి కుట్టే స్వభావం దానిది, కాపాడే స్వభావం నాది. దాని స్వభావం మార్చుకున్నప్పుడు కాపాడే స్వభావం నా ఎందుకు మార్చుకోవాలి? దేని క్రెడిట్ వాళ్ళకి ఉంటుంది, అర్థమైందా? అట్లే ప్రపంచంలో సో మెనీ డైమెన్షన్లో వెళ్తున్న వాడి స్వభావం వాళ్ళది. అందరు కలిసి మన ఫ్యామిలీ అంత వసుదేవ కుటుంబం అనే స్వభావం మనది అనే భావంతో మనం ఉంటే ఎవరు మన అందరికి మనవాళ్ళే కనిపిస్తారు. అంత ఫ్లెక్సిబిలిటీ. సూపర్. అండ్ మీరు చాలామంది హీరోలని కెరీర్ స్టార్టింగ్లో చూస్తుంటారు. ఇప్పుడు ఉదాహరణకి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆది సినిమాలో చూశారు మీరు. ఈరోజు ఆయన ఏ రేంజ్లో ఉన్నారో మనకు తెలుసు అనమాట. పాన్ ఇండియా హీరో అయిపోయారు. అలాగా మీరు కెరీర్ స్టార్టింగ్లో చూసిన హీరో ఆ రోజు మీకు అర్థమైపోయి ఉంటుంది, ఈ అబ్బాయి ఇక్కడ ఆగడు, వేరే లెవెల్కి వెళ్ళిపోతాడని. అలాంటి హీరోలు ఎవరంటే ఏం పేరు చెప్తారు మీరు? అంటే మీరు గెస్ట్ చేయగలిగి ఉండి ఆ టైంకి మీరు కనిపెట్టేసి ఉండి. అంటే ఏంటంటే అంత పెద్ద మేధాశక్తి మా దగ్గర లేదు. కష్టపడే గుణం ఎవరి దగ్గర అయితే ఉంటుందో, నేను 10 మందికి నా వలన ఎంత అవుట్పుట్ ఇవ్వాలి, నాలో ఉన్న కళని 10 మందికి ఎలా ఆనందపరచాలి, నా వలన 10 మంది చూసి ఎంత ఆనంద పెట్టాలి అనే ఒక భావన ఊరిలో ఉంటుందో వాళ్ళు. ఎందుకంటే మేము అదే ఎన్టీఆర్ని అప్పుడప్పుడు చెబుతూ ఉంటాం, మీరు ఎన్టీఆర్ అన్నారు కాబట్టి. మాస్టర్ ఆయన్ని
కళామ తల్లి మ్యానుఫ్యాక్చర్స్ లాగా చేసిందని అంటాం ఎన్టీఆర్. ఆమె తయారు చేసి పంపించింది. ఆమె పంపించింది అంటే రెడీమేడ్గా పంపించింది ఇక్కడికి కళామ పైనుంచి డాన్స్కి ఫైట్కి అలే అడు ఏమన్నా చదవండి అంటే పర్లేదు అంటాడు, పెద్ద పేపర్ చూడడం. అలా ఆ కెమెరా ముందుకు వెళ్తే ఆ ఫీలింగ్స్ ఆ డైలాగ్ చెప్పటంలో కళామ తల్లి నిజంగా ముద్దు బిడ్డనే మేము ఎన్టీఆర్ గారిని మేము అంటాం అనమాట. అట్లా అందరూ కూడా ఫ్యాన్ ఇండియా లెవెల్లో ఏంటంటే ఇప్పుడు కాంపిటీషన్ వచ్చేసింది. మన సినిమా రిలీజ్ అయితే తెలుగు ఇండస్ట్రీ సినిమా రిలీజ్ అయితే అన్ని లాంగ్వేజ్లో చూస్తూ మొదలుపెట్టారు అన్నమాట. అందరూ ప్రతి ఆర్టిస్ట్ కూడా కష్టపడి రియలైజింగ్గా అందరికీ వెళ్ళాలని అందరూ కాంపిటీషన్లో అందరూ పోటీగా యాక్ట్ చేస్తున్నారు, పోటీగా ఫైట్లు చేస్తున్నారు, అందరూ చేస్తాను అనమాట. తెలుగు సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్తుంది అనమాట. అందుకని ఊరిని తక్కువ అనలేము. ఆల్ హీరోస్ ఇస్ గుడ్, ఆల్ హీరోస్ ఇస్ ఫ్లెక్సిబిలిటీ ఇస్ నైస్ మాస్టర్. వాళ్ళ పరిధిలో ముఖ్యంగా మీలా మాస్టర్స్ అంటే ఒక పెద్ద కష్టం ఉంటుంది అనమాట. ఉదాహరణకి నాకు తెలిసి మాస్టర్స్ అందరికి ఇదే పెద్ద సమస్య అవుద్ది. ఉదాహరణకి ఏ ఫార్మో వెళ్ళారు, అక్కడ ఒక యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారు, చిన్న కాలు బెనుకో చెయ్యి బెనుకో ఒక 3-4 రోజులు షూటింగ్ ఆపాల్సి వచ్చిన కోట్లలో నష్టం వస్తుంది. అట్లా ఫారెన్ షూట్స్కి వెళ్ళినప్పుడు హీరోలు కానీ ఆ ఫైట్ చేసేవాళ్ళు కానీ ఎలా కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఉండాలి అని అంటున్నాను. మనం ప్రతి మనిషి కూడా జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. యాక్సిడెంట్ అవ్వాలి ఎవరు అనుకోరు కదా. ఉంటాము ఆ సమయము, ఆ సిచ్యువేషన్స్, ఆ కర్మ బలం కొన్ని వచ్చినప్పుడు మనం తప్పించుకొని ఏం చేయలేము. అంటే ఇంకో క్వశ్చన్, దీని కంటిన్యూటీ క్వశ్చన్. ఇప్పుడు కొంతమంది హీరోలు ఉంటారు, నేనేం పేరు ప్రస్తావించట్లేదు, చెప్తున్నాను. అంటే బాబు ఇక్కడ డూప్ పెడదామన్నా సరే కొంతమంది ఆ వయసు ప్రభావమో లేకుంటే కొంతమంది ఎక్స్పీరియన్స్ వల్ల లేదు నేను చేస్తానంటుంటారు. యాజ్ ఎ మాస్టర్గా మీకు అర్థమవుతుంటుంది అక్కడ రిస్క్ ఉందని. ఎలా కన్విన్స్ చేస్తారు వద్దు అని? ఏంటంటే మనం ఎవరికైనా 2 మాటలు చెబుతాం అనమాట. అది ఎక్కువ చెప్పామనుకోండి దాన్ని మనం రైట్స్ తీసుకోవాల్సి వస్తుంది. చెప్పి చూస్తాము, సిచ్యువేషన్ అర్థం అవుద్దని. దాన్ని మించి వెళ్ళినప్పుడు మనం ఏం చేయలేము. నేచర్ భగవంతుడి మైనస్ అవుతుంది. అది కరెక్ట్ అవ్వచ్చు, మైనస్. ఇంకోటి అంటే ఏ మనిషి చెప్పింది కరెక్ట్ కాదు, అందుకని ఏ మనిషి చెప్పింది కరెక్ట్ పోకుండా కాదు. ఆ పరిస్థితి ఎలా, ఆ పరిస్థితి సందర్భాలను బట్టి మేము కరెక్ట్ అని చెప్పినప్పుడు ఆయన కాదని వస్తారు, మేము చెప్పినప్పుడు ఒక మళ్ళీ వింటారు కూడా. అది సందర్భాన్ని బట్టి క్రియేట్ అవుతుంటుంది, సిచ్యువేషన్నే క్రియేట్ చేస్తుంది. అది దాన్ని కొన్ని తప్పించుకోలేము, కొన్నిటికి రిసీవ్ చేసినా కానీ ఏం అవ్వదు, అలా ఉంటాయి. అంటే ఇప్పుడు మళ్ళీ అఖండ విషయానికి వస్తే, ఇప్పుడు సినిమా అంత పెద్ద సక్సెస్, ఇప్పుడు సక్సెస్ మీట్లు జరుగుతాయి, ఫ్యాన్ మీట్స్ జరుగుతాయి, టీం అంతా అక్కడ అందరినీ కలుస్తారు, మీరేమో ఇక్కడ ఉండిపోయారు, మా క్రెడిట్స్ పోతాయి ఏమో అనే భయం లేదా? అదే మీ కష్టమే కదా, మీరు కర్మ విషయంలో సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి 100% మీరు చేసిన కష్టమే కదా, మా క్రెడిట్స్ మాకు రావేమో అనే భయం లేదా? ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కూడా, ఈ ఇంటర్వ్యూ మనం ఇప్పుడు సినిమా రిలీజ్ నాకు తీసుకుంది కాదు. నేను గతంలో మీకు ఒకసారి ఫోన్ చేసి మాస్టర్స్ మీ ఫైటర్లు అందరినీ పిలవండి, మనం ఒకసారి ఇక్కడ వంట ప్రోగ్రామ్ చేసుకుందాం, మనం ఫోన్లో మాట్లాడాం, మీతో మాట్లాడాను గుర్తులేదు. సో ఈ సినిమా వచ్చిందని మనం కూర్చోాలా, ఈ సినిమా సక్సెస్ అయింది, రండి మమ్మల్ని ఇంటర్వ్యూ కూడా మీరు మమ్మల్ని గెలవాలా, మా క్రెడిట్స్ పోతాయి ఏమని భయం లేదా మీకు? అదే నీ ముందే చెప్పాం కదా, ఈ భయం ఉందనుకోండి బాధ వచ్చింది. మీ పని కదా నేను అంటుంది, ఇది మీరు పనిని అయితే ప్రేమిస్తున్నారు కదా. అంటే ఇంకోటి మన క్రెడిట్ పోతుంది పోతుంది అనుకుంటానికి అసలు మనకి సంబంధం లేదనేది మేము అనుకుంటాం. అది ఏదో వచ్చింది, సక్సెస్ అయిపోయింది, దానికి ఉండదు. ఇప్పుడే నిజంగా హార్ట్ఫుల్గా మనం పని చేస్తే పని పుట్టించుద్ది. ఏం మాట చెప్పారు, నిజమే, పని పుట్టిస్తుంది. ఆ పని పుట్టించుద్ది. ఒక హోటల్లో, ఎందుకంటే మాకు చిన్న ఎక్స్పీరియన్స్ అనమాట. ఒక హోటల్లో సాధారణ పని చేస్తున్న కుర్రోడు ఎల్లంగిలో ఒక రిజ్యూమెంటు కొంచెం చేసుకోండి సార్ అట్లా చెప్పిన ఒక చెన్నైలో ఒక అతను చూస్తే, ఒక పొడిది వెళ్ళి భోజనం చేసినప్పుడు అతన్ని 4-5 మాటలు అబ్జర్వ్ చేసేసి తీసుకొచ్చి ఆఫీసులో పెట్టుకొని అట్లా డైరెక్టర్ అయ్యాడు. మన ఇండస్ట్రీలోనా? లేదు, తమిళనాడు. సూపర్. అట్లా అందుకేనంటే ఒక పని నీకు ఇస్తున్నా, అది బేల్దారి పని కావచ్చు, ఏ పని, పెయింట్ కావచ్చు, ఎక్సైన్ కావచ్చు, సినిమా ఎనీ కావచ్చు, ఆ పని నా ప్రేమతోటి కానీ మనం చేసే పని అయితే ఆ పని ఇంకో పనిని పుట్టించుద్ది. అందుకని మనం నిజంగా పని చేయాలి కదా తప్ప దాన్ని మేనేజ్ చేసుకొని మాకు ఎక్స్పీరియన్స్ దాన్ని ఎక్స్పోజ్ చేయాలి, నన్ను చూడాలి, పని చేస్తారనే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. పని చేస్తుంటే పనే చూస్తుంది నిన్ను.
పనికి నిజమైన పనికి కాంపిటీషన్ లేదు, మన పని మనం చేసుకుంటే చాలు. చాలు. సూపర్. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అఖండ 3 ఎప్పుడు ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది? అఖండ 3 ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది, డిజైనింగ్ ద నేచర్, రెండో డిజైనింగ్ బోయపాటి గారు, మూడో డిజైన్ బాబు గారు, నాలుగో ప్రోగ్రామ్స్ లో టెక్నీషియన్ గా మేము కూడా ఉంటాం. ఎందుకనంటే అంటే ఒక క్రియేటివ్, ఒక తెలియని ఒక హిందూ భారతదేశం అనే ఒక దాని మీద ఒక అద్భుతమైన ఒక క్రెడిట్ తీసుకొచ్చాడు డైరెక్టర్ బోయపాటి గారు అని మేము డిస్కషన్లో కూడా మాట్లాడుకున్నాం అనమాట. అది నిజం. అదంటే ఇది మేము చెప్పకూడదు, వాళ్ళు చెప్పాలి, మనకు సంబంధం లేదు. ఈ క్రెడిట్ ఇప్పుడు మనం వెళ్ళిందంటే నెక్స్ట్ ఒక లెవెల్. అంటే ఇది మా ఫీలింగ్ ఏంటంటే భారతదేశం ఋషులు గొప్పతనం, హిమాలయాల్లో తపస్సు చేసి ఇప్పుడు మెడిటేషన్ ధ్యానం అంటే అన్ని కంట్రీస్లో చేస్తున్నారు. అది మన భారతదేశం నుంచి వెళ్ళిన సూర్య నమస్కారం, ప్రాణాయామం ఇవన్నీ చేస్తే అంటే అక్కడ కలెక్ట్ చేస్తారనమాట. అందుకంటే మన భారతదేశ సంప్రదాయం, భారతదేశం శక్తి, ఒక మనిషి తపస్సులో ఉండి ఏమేమి చేయవచ్చు. ఒక అలెగ్జాండర్ లాంటి వాడు భారతదేశాన్ని టచ్ కూడా చేయలేకుండా ఓడిపోయిన సన్నివేశాలు కూడా మనం చరిత్రలో చూసి ఉన్నాం. భారతదేశం గొప్పతనం ఏంటి, భారతదేశం ఒక ట్రైబుల్ కొట్టాడు అంటే ఎన్ని మీరు కూడా చరిత్ర విని ఉంటారు అనమాట. అందుకని ఇలాంటి గొప్పతనాన్ని, ఇలాంటి గొప్ప మహానుభావులు, గొప్ప డైరెక్టర్ రాజమౌళి గారు, ఇలాంటి గొప్ప మహానుభావులు ఉన్నారనమాట ప్రపంచంలో. మన తెలుగు ఇండస్ట్రీని, భారతదేశాన్ని ఒక లెవెల్ తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారనమాట. అట్లాగని ఈ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ వెళ్ళింది. నెక్స్ట్ బోయపాటి ఇంకా లెవెల్, ఇంకా డోస్ పెంచుతారనమాట. పెద్ద స్థాయిలో ఉండొచ్చు. దానికి తగ్గట్టు ఆదర్శనం కూడా దానికి ఉంది కాబట్టి ఉంటుందని మేము ఆయన చెప్పాలి, మనం చెప్పకూడదు. మేము సరదాగా మాట్లాడుకున్నాము. ఈ క్రెడిట్ ఎంతో అద్భుతమైన ఈ క్రెడిట్ని ఇంకో లెవెల్లో తీసుకెళ్ళి డైరెక్టర్ గారు అన్నాం, చేద్దాం అనే ఆలోచన, థాట్స్ కూడా ఆయనలో క్రియేట్ అవ్వడం జరిగింది. సో ద నేచర్ క్రియేట్ యాక్సెప్ట్ చేయాలిగా. సూపర్ మాస్టర్. అండ్ మీరు కంపోజ్ చేసిన ఫైట్ సీక్వెన్స్లో, అంటే నేను తప్పైతే సారీ, అరవింద సమేత ఫస్ట్ ఫైట్ మీరు కంపోజ్ చేసిందే కదా. అంటే ఎన్టీఆర్ ఫైట్స్ అన్నీ కూడా చాలా అగ్రెసివ్గా ఉంటాయి, కానీ ఆ ఒక్క ఫైట్ మాత్రం కథ ఉంటుంది, ఒక కొలత వేసి కొట్టినట్టు ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది. డైలాగ్ బాగా చెప్పావు, కొలత వేసి కొట్టినట్టు. ఈ డైలాగ్ సినిమాలు పెట్టాలి. నాకు అంటే ఆ మొత్తం ఆ ఫైట్ సీక్వెన్స్ అంతా అసలు ఎలా పుట్టింది, ఎలా కంపోజ్ చేశారు, నాకు ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి మాస్టర్. అదేంటంటే మాకు ఫస్ట్ క్రెడిట్ కూడా 3 శ్రీనివాస థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ టైం ఎన్టీఆర్ గారు కాంబినేషన్లో ఆయన మాస్టర్ కనెక్ట్ అవుతాం. తిరుపతి శ్రీనివాస గారు అంటే ఒక ఫ్యామిలీ డ్రామా తీస్తే డైరెక్టర్ అనేది ఒక ముద్ర వేసి ఉంటుంది. అవును. దీనిలో నుంచి ఆయన కొత్తదనంలో యాక్షన్స్ చేయాలని చెప్పి మేము ఎలా హోంవర్క్ 1 month బాగా హోంవర్క్ చేశాను. దానికి తగ్గట్టుగా హీరో దాంట్లో 6 pack చేయటం, ఎన్టీఆర్ గారు చెప్పినట్టు పర్ఫెక్ట్గా వచ్చేదాకా ఆయన ఆ టేక్ చేయటం, అనుమోలు చేయటం, అసలు అది మాకే అంటే మేము చూస్తే ఆశ్చర్యపోయాం అనమాట. అంటే అందరూ కలిసి, ఒక హీరో, ఒక డైరెక్టర్, ఒక ఫైట్ మాస్టర్స్, ఒక కెమెరామెన్స్, వీళ్ళందరూ కలిసి కట్టుగా అది మేము చేసిన పకటబందీగా చేసిన సిచ్యువేషన్ అనమాట. కొన్ని కుదిరితే అట్లా, కొన్ని నేచర్ కూడా ఆ సమయంలో త్రో చేసే విధానం కూడా వేరే ఉంటుంది. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క మన తెలియకుండానే ఒక డీప్కి వెళ్ళిపోతుంది. మనం చేసిన దాని సెన్స్ ఉంటుంది. కొన్ని సమయంలో మనం తెలియకుండానే కొన్ని కనెక్ట్ అవుతుంది. బట్ ప్రకృతిలో మార్పు చెందుతూ ఉంటుంది. అలా సమయంలో అది కుదిరింది. మామూలుగా ఆ ఫైట్లో ఒక సందర్భం గురించి చాలా పెద్ద చర్చ నడిచింది. ఎవరన్నా కత్తి దోస్తారు, తొడగొడతారు, ఆ కత్తితో తొడగొట్టడం ఏంటి, అది తుడుచుకోవడం ఏంది అసలు? క్రెడిట్ గోస్ టు త్రివిక్రమ శ్రీనివాసరావు గారు, అది థాట్స్ అని దానికి మ్యాచ్ఫుల్గా స్టైల్గా అలా తిప్పటం, అది ఏదో కొత్తదనం ఆడియన్స్లో ఉంటే దాన్ని తిప్పి విధానంలో స్టైల్ ఎన్టీఆర్ గారు దాన్ని డిజైన్ చేయబెట్టింది రామ్ లక్ష్మణులు అనమాట. అందుకని నేను ఏమంటున్నానంటే అందరూ చూసి మెచ్చింది బాగా మనుషులు ఆడియన్స్, తీసింది కెమెరామెన్, ఇది అందరి లోపల ఉంటుంది. ఆడియన్స్ కూడా క్రియేట్ ఇచ్చేసి మరి ఆడియన్స్ క్రియేట్ లేకపోతే వాళ్ళు చూడపోతే ఫైట్ చేసాం. మేమంటే ఫస్ట్ జడ్జిలు వాళ్ళు అంటాం, సినిమా తీయటం గొప్ప కాదు, తీసిన దాన్ని జడ్జిమెంట్ అని చూడు. ఈస్ వెరీ గుడ్ జడ్జెస్ ఆడియన్స్. ఎందుకంటే మేము ఒక ప్రేమతోటి నాకు పేరు రావాలనో ఆ డబ్బులు తీసుకోనో ఏదో చేస్తాం అనమాట, అర్థమైందా? కానీ డబ్బులు ఇచ్చే ఆడియన్స్ ఉన్నారు, మేము డబ్బులు తీసుకునే ఆడియన్స్.
వాళ్ళు డబ్బులు ఇచ్చే ఆడియన్స్ కాబట్టి వాడు మాకంటే ఇచ్చే వాడు గొప్పవాడు. 100-200 కావచ్చు, అది ఎంత వాల్యుబుల్ ఏంటంటే ఆ ఎంతో కష్టపడి వస్తారు, ఎంత కష్టపడి బేల్దారి పని చేసి వస్తారు, బేల్దారి పని పెయింట్ చేసి 3 hours వాళ్ళు టైం వేస్ట్ చేసుకొని వచ్చి చూసినప్పుడు వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యారు. అయ్యాన్ని డబ్బులకి 2 వాల్యూ కట్టుతాం మేము అక్కడ ఒక షాట్కి. ఒక మనిషి 3 గంటలు కూర్చొని మన సినిమా 3 hours ఎంత టైం వేస్ట్. చాలా థ్యాంక్ యూ మాస్టర్. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న కొన్ని పరిస్థితులు చూస్తుంటే డబ్బులు పెట్టి టికెట్ కొని థియేటర్కి వెళ్ళే ఆడియన్స్ మంచి చెట్ల గురించి చాలా మంది ఆలోచించట్లే. ఎందుకంటే అతని టైం ఎంత వాల్యుబుల్ అయింది ఒక పాపం. సినిమాకి వెళ్ళాలనుకోండి, ఒక హాఫ్ డే అతనికి పోతుంది. ఒక 2 hours ముందు ప్రిపేర్ అవటం, prepare 2 hours కూర్చోవటం, అని డబ్బులు వేస్ట్, ఆ మధ్యలో స్నాక్స్ తీసుకుంటాం. ఎంత టైం వేస్ట్ చేసే ముందు వాళ్ళకి ఏదో ఒక మనశ్శాంతితో లేకపోతే తెలుసుకోవాల్సిన విషయమో లేకపోతే ఆనందమైన విషయం, అఖండ 2 లాగా ఒక మంచి దైవ భక్తి డైలాగ్స్ ఇలాంటివి ఉండే అనుకోండి. సారీ మాస్టర్, ఇప్పుడు మీరు అన్నారు కదా స్నాక్స్ అని ఒక మాట, సినిమాని చంపేస్తుంది ఇప్పుడు అది. ఇప్పుడు సినిమాకి శత్రువు బయట ఎక్కడో లేరు, మన మల్టీప్లెక్స్లో ఈ స్నాక్స్ పెట్టి రేట్లకి అదే సినిమాని చంపేస్తాం. డబ్బులకి ఖర్చు ఎక్కువ అయిపోతున్నాయి. మీరు వెళ్ళారా మాస్టర్ ఎప్పుడన్నా మల్టీప్లెక్స్లకి? వెళ్తాము, స్నాక్స్ తీసుకో, ఓన్లీ వాటర్ తీసుకుంటాం. ఏలే తమ్ముడు, బయట ప్రపంచ విషయాల్లో బ్యాండీ షాపులు ఉంటాయి, బార్లు ఉంటాయి, స్నాక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ నువ్వు ఎలా ఉండవు అనేది ఇంపార్టెంట్. ఎవరు కూడా వచ్చి నాకు స్నాక్స్ కొను అని మెడపట్టుకొని ఎవరు కొనరు కదా. మందు ఆగండి మా బార్లో రండి అని ఎవరు చెప్పరు కదా. నువ్వు వెళ్ళేటప్పుడు డిసిషన్ నీ దగ్గరే ఉందన్నమాట. సమస్య ఏమవుతుందంటే మీరు కంట్రోల్లో ఉంటారు, నేను కంట్రోల్లో ఉంటాను. ఫ్యామిలీతో పోతాం కదా మాస్టర్, ఆ పిల్లలు కంట్రోల్లో ఉండలేక వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా కంట్రోల్ ఎందుకు ఉంటారంటే ఇంట్లోనే రెగ్యులర్ ఫుడ్ కంటే కూడా అక్కడ పోతే చేంజ్ ఓవర్ ఫుడ్ అవుతుంది కదా. కరెక్ట్. చేంజ్ ఓవర్ ఫుడ్ కోసం మనసు కోరుకుంటూ ఉంటుంది. అలాంటప్పుడు ఒక సినిమా అనేది ఏంటంటే ఒక పండగ లాంటిది అనుకుంటాం మేము. వెళ్ళినప్పుడు సినిమా అనేది ఏంటంటే ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక పండగ వాతావరణం ఉంటుంది, సినిమా ఒక పండగ వాతావరణం ఉంటుంది. పోయినామంటే ఒక హ్యాపీనెస్, ఫ్యామిలీ అందరు కలుసుకోవటం, మంచి మంచి తినడానికి వాతావరణం, ఆటల పాటలు సంతగా. ఒక చిన్న ఒక మంచి ఆడమేసి మంచి పట్టు చీర కట్టుకొని మంచి డ్రెస్ వేసుకొని పిల్లలతో సరదాగా అలా వెళ్ళినప్పుడు ఆ పాప్కార్న్ తింటాం, ఏం నవ్వుకోవటం, ఎవరు తెలియని ఒక ఫీల్. టెంపుల్ ఈజ్ మూవీ మాస్టర్. అంతే కదా, ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి కలిసి చేసుకునే పండగలు ప్రదేశాలు 2 ఉంటాయి. అంటే ఇక్కడ మతాలన్నీ పోతాయి, మతాలు ఏముండదు, అందరూ కలిసి చేసుకునే పండగ థియేటరే. సినిమాకి వెళ్తాం, కష్టం వచ్చింది సినిమాకి వెళ్తాం, నష్టం వచ్చింది సినిమాకి వస్తాం, పండగ వచ్చింది సినిమాకి వెళ్తాం, పబ్బం వచ్చింది సినిమాకి వెళ్తాం, పుట్టినరోజు సినిమాకి వెళ్తాం, పెళ్లి రోజు సినిమాకి వెళ్తాం. ప్రతి సందర్భానికి సినిమాకి వెళ్తాం. తెలుగు వారికి ఉన్న ఒకే ఒక్క ఎంటర్టైన్మెంట్ సినిమా. సో ఆ సినిమాలో ఉండే చిన్న చిన్న కష్టాలని మేకర్స్ పట్టించుకోవట్లేదు. బట్ మీరు ఫస్ట్ చాయిస్, ఫస్ట్ ప్రాధాన్యత ఆడియన్స్ అన్నారు చూడండి. నిజంగా వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటే మాకు భయం వేస్తుండదు. ఎందుకనంటే ఒక ఆడియన్స్ వచ్చి చూడండి అనుకోండి, ఇంత మేము కష్టపడి సినిమా తీసి ఆడియన్స్ చూడకపోతే ఏమి తగలబెట్టాల్సిందే కదా. అంతే కదా. మీరు చూసి మీరు క్లాప్స్ కొట్టి సూపర్ అని ఎప్పుడైతే అన్నారో మా లోపల ఇంకా థాట్స్ క్రియేట్ అయ్యి, అంటే మనం చేసిన పని ఎంత మెచ్చుకొని ఎంత ఆనందపడుతున్నారా, ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం అనేది థాట్స్ క్రియేట్ చేయడం. అందుకని ప్రేక్షక దేవుళ్ళు అనమాట. ప్రేక్షక దేవుళ్ళు, జడ్జిస్. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారో చాలా మందికి చెప్పారు, చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, చాలా చిన్న స్థాయి నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చామనేది మాకు తెలియలేదు, ఇంకా తెలుసుకున్నాను ప్రయత్నం. సరే, మీరు అద్వైతంలోకి వెళ్ళిపోతారు. అంటే మీకు నందిగుట్ట పాలు వచ్చారని సంగతి మీకు తెలుసు కాబట్టి అసలు ఎక్కడి నుంచి వచ్చాము ఇంకా పూర్తిగా అద్వైతం కదా. మాకేంటంటే మన కేరాపట్నం ఏంటంటే మనకి నేను మా ఊరు నందిగుట్టపాలెం ఊర్లో చెన్నైలో ఎక్కడికి వచ్చాను. ఈ మా 60 సంవత్సరాల వయసులో తెలిసింది తెలుస్తుంది. దేహం రాకముందు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నాను, దానికోసం మేము పైసలు ఇస్తున్నాం. నిరంతర ప్రక్రియ కదా. అదే అది తెలుసుకుని టైం పడుతున్నాం. అది వదిలి వేరే లేదు. అంటే ఎంత కష్టం నుంచి వచ్చారో తెలుసు. ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉన్నారు. బట్ చిన్నప్పుడు ఒక కష్టం, లైఫ్లో దీన్ని మాత్రం మర్చిపోలేమని ఒక కష్టం ఎదురై ఉంటుంది కదా. అది 10 రూపాయల డబ్బుల విషయంలో ఉండొచ్చు, ఒక మనిషి సాయం విషయంలో ఉండొచ్చు, ఒక తోడు విషయంలో ఉండొచ్చు. ఇప్పటికీ రామలక్ష్మణ్ మాస్టర్ మైండ్లో తిరుగుతున్నా, మర్చిపోలేకపోతున్నా, మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నా ఆ ఒక్క కష్టం, మీరు మర్చిపోలేని కష్టం అంటే ఏం చెప్తారు? చెప్పేవా, మంచి అడిగాడు తమ్ముడు. బ్రదర్స్ మాకు బాగా మా జీవితంలో అప్పుడు గుర్తుండే విషయం, నాది ఒకటి సిచ్యువేషన్ బ్రదర్ కోసం. అంటే మణిపాల్ రెడ్డి గారని హైదరాబాద్ వచ్చాం ఫైట్ మాస్టర్ అవడానికి. వచ్చినప్పుడు డబ్బులన్నీ అయిపోయినాయి, ఫైట్ మాస్టర్ ఛాన్స్ రాలేదు. మాస్టర్ తిరిగి ఊరు వెళ్ళిపోయి ఫైట్ మాస్టర్ జాబ్ అంటే మాస్టర్ ధనాన్ని తీసేసి ఊరికి వెళ్దామని నిరుత్సాహపడుతున్న సమయంలో మా జిమ్లో ఫ్రెండ్గా కలిశాడు.
కలిసి ఇట్లా బయటపడి వెళ్ళిపోదాం అన్న అవకాశం రాలేదన్నప్పుడు ఆయన అన్నాడు ఒకే ఒక మాట సహాయం కోటలతో సమానం అనేది ఆ ఇష్యాన్ని మాకు లేదు తమ్ముడు, మీలో ఒక స్కిల్స్ ఉంది, మీరు ఏమైనా చేయగలరు, ఎందుకు అవకాశం రాలేదు, కొంచెం ఓపిక పట్టండి, మీకన్నా మీకు ఆర్థిక సమస్య అయితే నా ఊర్లో పొలం ఉంది, అమ్మి మీకు నేను డబ్బు సహాయం చేస్తాను అన్నాడు. మాట ఒక మంచి మాట. ఆ మాట కోసం ఆగిపోయిన 2 monthsకే జీవితం మారింది. అది ఒకటి ఇష్యూ మాకు జీవితంలో ఫస్ట్. అందుకని ఈ సందర్భంగా ఆయనకి థ్యాంక్స్, హృదయపూర్వక మణిపాల్ రెడ్డి గారు థ్యాంక్స్. ఇంకో సన్నివేశం మా జీవితంలో ఏంటంటే, మేము ఊర్లో ఉన్న కోతలకు వెళ్ళాం, వేరే ఊరు నుంచి కోతలకు వెళ్ళాము. మధ్యాహ్నం వచ్చేద్దాము, పొలం అయిపోద్ది అనుకున్నాము. మేము కొంచెం చిన్న వయసులో మధ్యాహ్నం 3 గంటలు అయ్యింది, మోజుని తీసుకెళ్ళలేదు. నేను ఓది మీద పడిపోయి అన్నం ఆకలికి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.